నమస్కారం. ఈరోజు రీజనింగ్‌లోని మరొక ముఖ్యమైన అంశం, ముఖ్యమైన పార్ట్ వచ్చేసి అనాలజీ. ఈ అనాలజీలో మొత్తం మనకి 3 రకాలుంటాయి. సో, అనాలజీ అంటే తెలుగులో పోలికలు అంటారు. సో, ఈ పోలికలో మొత్తం మనకు 3 రకాలుంటాయి. అది వచ్చేసి వర్డ్ అనాలజీ అని కూడా అంటారు దీన్ని. ఇంకొకటి వచ్చేసి లెటర్స్, లేకపోతే లెటర్ అనాలజీ కూడా అంటారు. తర్వాత వచ్చేసి మనకు నెంబర్స్ అంటే నెంబర్ అనాలజీ కూడా అని మనం అనొచ్చు. సో మనకి పరీక్షలో ఏంటంటే వర్డ్ అనాలజీ నుంచి క్వశ్చన్లు ఉంటాయి, లెటర్ అనాలజీ నుంచి క్వశ్చన్లు ఉంటాయి, నెంబర్ అనాలజీ కూడా మనకి క్వశ్చన్లు ఉంటాయి. సో మనకి వర్డ్ అనాలజీని ఎగ్జామ్లో బాగా కరెక్ట్గా చేయాలి అంటే మనకు ముఖ్యమైన అంశాలు కొన్ని గుర్తుపెట్టుకోవాలి. అది వచ్చేసి జనరల్ స్టడీస్. సో జనరల్ స్టడీస్ మనకి మంచి అవగాహన ఉండాల్సిన అవసరం అయితే మనకు ఉంది. సో లెటర్ అనాలజీ పర్ఫెక్ట్గా చేయాలి అంటే మనకి కోడింగ్ అండ్ డీకోడింగ్ అనే టాపిక్ మీద కొంచెం మంచి అవగాహన ఉన్నట్లయితే మనకి ఈ లెటర్ అనాలజీ అనేది కూడా మనకి కొంచెం సులభకరం అవుతుంది. అలానే నెంబర్ అనాలజీ కూడా మనకి చాలా ప్రశ్నలు ఉంటాయి. సో నెంబర్ అనాలజీలో మనకు చాలా రకాల నెంబర్లు ఇస్తారు. ఆ నెంబర్ మధ్యలో ఉన్న సంబంధాన్ని మనం ఇక్కడ వెతకాల్సిన అవసరం ఉంటుంది. మొదటగా అనాలజీ అంటే ఏంటి, దాని డెఫినేషన్ ఏంటి అంటే అనాలజీ అంటే తెలుగులో పోలిక అని చెప్పాను. అంటే ఇక్కడ 2 పదాలు ఇస్తారు. ఆ 2 పదాల్లో మనం ఆ 2 పదాల మధ్యలో ఉన్న పోలికను గుర్తించాలి. ఉదాహరణకు ఇక్కడ మనం చూసుకున్నైతే పెన్, పేపర్ అన్నాడు. సో మనము పెన్కి పేపర్కి మధ్యలో ఉన్న వాటి మధ్యలో ఉన్న రిలేషన్షిప్ని మనము అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అలానే ఇంకోటి ఏమంటాడంటే బ్రష్ ఏంటి అంటాడు. సో బ్రష్ ఏంటి అని అంటారు. సో ముందుగా మనము పెన్కి పేపర్కి మధ్యలో ఎలాంటి రిలేషన్ అయితే మనం ఎస్టాబ్లిష్ చేస్తామో, ఎలాంటి రిలేషన్ అయితే మనము పెట్టగలుగుతామో అలాంటి రిలేషన్నే బ్రష్ కూడా మనం ఎస్టాబ్లిష్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఉదాహరణకి మనం ఇక్కడ పెన్, పేపర్ అనగా మనము పెన్ ఈజ్ యూస్ టు రైట్ ఆన్ ద పేపర్ అంటే మనం పెన్ను తీసుకొని పేపర్ మీద వ్రాయడానికి ఉపయోగిస్తాము. అలానే బ్రష్ ఎందుకు అంటారు. సో బ్రష్ మనం ఎందుకు వాడతాము అంటే బ్రష్ కూడా మనము క్యాన్వాస్ మీద పెయింట్ వేయడానికి వాడతాము. సో ఇక్కడ ఉన్న సంబంధం ఏంటి అంటే ఇక్కడ ఫంక్షన్ అంటే వాటి ఉపయోగం. సో పెన్ ఎందుకు వాడతాము, అలానే బ్రష్ ఎందుకు వాడతాము. సో ఇలాంటి ఉపయోగంతో మనం ఇక్కడ అనేది వాటి మధ్యలో ఇచ్చిన వర్డ్స్ మధ్యలో అనేది మనం ఇక్కడ రిలేషన్షిప్ ఎస్టాబ్లిష్ చేసాము. సో మనకి వర్డ్స్ నుంచి ఉంటాయి, లెటర్స్ నుంచి ఉంటాయి, నెంబర్స్ నుంచి కూడా ఉంటాయి. కాబట్టి మొదటిగా మనం ఇప్పుడు నెంబర్స్ మీద మనకి కొన్ని అవగాహన రావాల్సిన అవసరం ఉంది. సో నెంబర్స్ మీద అవగాహన రావాలి అంటే మనకి మొదటిగా నెంబర్స్లో స్క్వేర్స్ తెలియాలి. స్క్వేర్స్ అనగా వర్గములు. సో స్క్వేర్స్ తెలియాలి. స్క్వేర్స్ వచ్చేసి మనకు 25 వరకు తెలిసి ఉండాలి. అది కంపల్సరీగా తెలిసి ఉండాలి. తర్వాత వచ్చేసి మనకు క్యూబ్స్ అనగా ఘనము. సో మన క్యూబ్స్ కూడా 10 వరకు తెలిసినట్టయితే మనకు కూడా ఇలాంటి క్వశ్చన్లు ఈజీగా సాల్వ్ చేయడానికి మనకు అవకాశం ఉంటుంది. తర్వాత ఫ్యాక్టర్స్ అంటే కారణాంకాలు. మనకి కారణాంకాలు కూడా తెలియాల్సిన అవసరం ఉంది. సో తర్వాత మనకి మల్టిపుల్స్ అనగా గుణిజం. సో మనకి మల్టిపుల్స్ కూడా మనకు తెలియాల్సిన అవసరం ఉంది. తర్వాత మనకి సమ్ ఆఫ్ డిజిట్స్ అంటే ఇచ్చిన అంకెల మొత్తం కనుక్కోవడం, లేకపోతే మల్టిప్లికేషన్ ఆఫ్ డిజిట్స్ అంటే అంకెల లంబం. సో కనుక్కోవాల్సిన అవసరం ఉంది. ఇవే కాకుండా మనకి మల్టిప్లికేషన్ మీద, అడిషన్స్ మీద, సబ్ట్రాక్షన్స్ మీద కూడా మనకి క్వశ్చన్స్ ఉంటాయి. సో మొదటిగా మనకి ఏమేమి కావాలో ఒకసారి చూద్దాం. మొదటగా మనకు కావాల్సింది స్క్వేర్స్. సో ఈ స్క్వేర్స్లో మనకి ఎన్ స్క్వేర్ అని రాసుకున్నట్టయితే స్క్వేర్స్ని మనకి 1 స్క్వేర్, 2 స్క్వేర్, 3 స్క్వేర్, ఎందుకంటే n = 1 కాబట్టి మనం n = 1 పెడితే 1 స్క్వేర్ అవుతుంది, 2 పెడితే 2 స్క్వేర్ అవుతుంది, 3 పెడితే 3 స్క్వేర్ అవుతుంది. సో మనకి ఎన్ స్క్వేర్స్ అంటే మన స్క్వేర్స్ తెలియాల్సిన అవసరం చాలా ఉంది. ఇలానే కాకుండా మనకి స్క్వేర్స్లో ఎన్ స్క్వేర్ ప్లస్ 1 అనగా ఏమి, అలాగే ఎన్ స్క్వేర్ -1 మీద అవగాహన ఉండాలి. తర్వాత మనకి ఎన్ స్క్వేర్ ప్లస్ ఎన్ అనేది మనకి ఇక్కడ చాలా ఇంపార్టెంట్. అలానే n³ ప్లస్ n, అలాగే మనకి n² మైనస్ n. సో మనకి ఇక్కడ n² మైనస్ n అనే దాని మీద మనకి అవగాహన ఉండాలి. మొదటిగా చూసినట్టయితే మనం ఇక్కడ n² అని రాసాము. సో n²లో మనం ఏం రాస్తామంటే మామూలుగా 1² అంటే 1, 2² అనగా 4, 3² అనగా 9, 4² అనగా 16, 5² అనగా 25, 6² అనగా 36 అలా రాసుకుంటూ వెళ్తాం. సో ఇక్కడ n² ప్లస్ 1 అనగా మనం దీన్ని 2, 5, 10, 17, 26, 37గా మనం రాసుకోవచ్చు. అలానే n² మైనస్ అనగా దీనికి 0, 3, 8, 15, 24, 35గా మనం దీన్ని రాసుకోవచ్చు. అలాగనే మీకు ఇంతకుముందు చెప్పినట్టు n² ప్లస్ n అండ్ n² మైనస్ n
ఈ అంకెలు ఇలానే గుర్తుపెట్టుకున్నట్టయితే మనకి ఎగ్జామ్లో కంపల్సరీగా ఒక ప్రశ్న అడగడానికి వీటి మీద అవకాశం ఉంది కాబట్టి అభ్యర్థులు దాన్ని అలానే గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇక్కడ మనం n స్క్వేర్ ప్లస్ n అనగా మనకి ఇక్కడ 1 స్క్వేర్ ప్లస్ 1 అంటే 2 అని, 2 స్క్వేర్ ప్లస్ 2 అంటే 6 అని, 3 స్క్వేర్ ప్లస్ 3 అంటే 12 అని, 4 స్క్వేర్ ప్లస్ 4 అంటే 20 అని, 5 స్క్వేర్ ప్లస్ 5 అంటే 30 అని, 6 స్క్వేర్ ప్లస్ 6 అంటే 42 అని మనం ఇలా రాసుకోవచ్చు. ఇలా రాసుకుంటూ వెళ్ళొచ్చు. తర్వాత n స్క్వేర్ మైనస్ n. సో n స్క్వేర్ మైనస్ n మనం దీన్ని 0, దీన్ని ఇలానే మనం ఇక్కడ రాసుకుంటే n స్క్వేర్ మైనస్ n 2, 3 స్క్వేర్ మైనస్ 3 6, 4 స్క్వేర్ మైనస్ 4 అనగా 12, 5 స్క్వేర్ మైనస్ 5 అనగా 20, 6 స్క్వేర్ మైనస్ 6 అనగా 30 అని ఇలా మనం రాసుకుంటూ వెళ్ళొచ్చు. ఈ రెండు విషయాలు మనం గుర్తించినట్టయితే, ఈ రెండు పోల్చి చూసినట్టయితే, అంటే n స్క్వేర్ ప్లస్ n అండ్ n స్క్వేర్ మైనస్ n రెండు పోల్చినట్టయితే మనకు ఒకేలాంటి అంకెలు మనకి ఇక్కడ రిపీట్ అవుతూ కనపడతాయి. ఇక్కడ చూసినట్టయితే మనం ఇక్కడ చూసినట్టయితే ఇక్కడ మనకి ఇక్కడ 2 ఉంది, ఇక్కడ కూడా 2 ఉంది, ఇక్కడ 6 ఉంది, ఇక్కడ కూడా 6 ఉంది. సో ఇక్కడ 12 ఉంది, ఇక్కడ 12, ఇక్కడ 20, ఇక్కడ కూడా 20, సో ఇక్కడ 30, ఇక్కడ 30. సో ఇలా వెళ్తూ ఉంటాయి. అంటే అభ్యర్థులు ఎగ్జామ్లో పరీక్షలో n స్క్వేర్ ప్లస్ n చేసినప్పటికీ లేక n స్క్వేర్ మైనస్ n చేసినప్పటికీ రెండు విధాలు కూడా మనకి ఆన్సర్ వచ్చే అవకాశం చాలా వరకు ఉంటుంది. సో ఇప్పుడు మళ్ళీ మనం ఉదాహరణకు కొన్ని ప్రశ్నలు తీసుకొని సో n స్క్వేర్ ప్లస్ n మీద లేకపోతే n క్యూబ్ ప్లస్ n మీద లేకపోతే n క్యూబ్స్ మీద ఎలాంటి ప్రశ్నలు అడుగుతావో ఇక్కడ మనం చూద్దాం. సో మొదటగా మనం ఒక ప్రశ్న చూద్దాం. సో ఇక్కడ ఒక ప్రశ్న ఉంది. ఈ ప్రశ్నలో ఏంటంటే 6, 12 అన్నాడు, 20 ఎంత అని అడిగాడు. సో మొదటిగా మనం చేయాల్సిన పని ఏంటంటే 6కు 12కి మధ్యలో ఎలాంటి సంబంధం ఉంది, ఎలాంటి రిలేషన్షిప్ ఉందని ఇక్కడ మనం ఎస్టాబ్లిష్ చేయాలి. సో ఇక్కడ 6, 12 చూడంగానే మనము చాలా రకాలుగా రిలేషన్ ఎస్టాబ్లిష్ చేయొచ్చు. ఉదాహరణకు ఇక్కడ మనకి 6, 12 అన్నాడు అంటే ఇక్కడ 6, ఇక్కడ 12. సో 6 నుంచి 12కు ఎన్ని రెట్లు పెరిగిందంటే 2 రెట్లు పెరిగింది. అలానే 20కి ఎన్ని రెట్లు పెంచితే మనకి 40 వస్తుంది, కానీ ఆప్షన్లో 40 అనేది ఇక్కడ లేదు. సో మనం అలా చేయకూడదు. అంటే ఉన్న నెంబర్లకి ఒకదానికంటే ఎక్కువ రిలేషన్ మనం పెట్టడానికి అవకాశం ఉంటుంది, కానీ దాంట్లో ఎగ్జామ్లో అనేది మనకు ఓన్లీ ఒకదానికి మాత్రమే మనకి ఆన్సర్ ఉంటుంది. సో దాన్ని మనం త్వరగా వెతికి పట్టుకోవాల్సిన అవసరం ఉంది. సో అలా త్వరగా వెతకాలి అంటే మనము కొన్ని విషయాలు గుర్తుపెట్టుకొని పోవాలి. సో దాంట్లో గుర్తుపెట్టుకోవాల్సిన ముఖ్యమైన అంశం ఏంటంటే స్క్వేర్స్. ఇప్పుడు దీన్ని చూద్దాము. 6ని ఎలా రాసుకోవచ్చు నేను అంటే 6ని నేను ఇక్కడ రెండు విధాలుగా రాసుకోవచ్చు. ఒకటి ఏంటి అంటే దీన్ని నేను 2 స్క్వేర్ ప్లస్ 2 అని కూడా రాసుకోవచ్చు, లేకపోతే 3 స్క్వేర్ మైనస్ 3 అని కూడా నేను ఇక్కడ రాసుకోవచ్చు. అలానే 12 ఎలా రాసుకోవచ్చు నేను అంటే దీన్ని 3 స్క్వేర్ ప్లస్ 3 అని కూడా రాసుకోవచ్చు, లేకపోతే 4 స్క్వేర్ మైనస్ 4 అని కూడా నేను ఇక్కడ రాసుకోవచ్చు. ఇలా కాకపోతే ఇంకో విధంగా కూడా రాసుకోవచ్చు. అంటే ఇక్కడ 6 అంటే 2 ఇంటూ 3 6 అని రాసుకోవచ్చు, లేకపోతే 3 ఇంటూ 4 12 అని కూడా రాసుకోవచ్చు. ఇలా ఎలా రాసినా కూడా అది కరెక్ట్ అవుతుంది. ఎందుకనగా ఇప్పుడు మనకు ఉదాహరణకి n స్క్వేర్ ప్లస్ nని ఎలా రాసుకోవచ్చు అంటే మనము n స్క్వేర్ ప్లస్ nని మనము n ఇంటూ n ప్లస్ 1 అని కూడా మనం రాసుకోవచ్చు. అందుకే ఇక్కడ మనకి n స్క్వేర్ ప్లస్ n అని రాసినప్పటికీ n ఇంటూ n ప్లస్ 1 కూడా రాయొచ్చు, కాబట్టి 2 ఇంటూ 3 అంటే మనకి ఇక్కడ 6 అనేది మనకి ఇక్కడ అర్థమైంది. సో ఈ విధంగా దానికి ఎన్ని విధాలుగా కావాలంటే అన్ని విధాలుగా మనము వాటి మధ్యలో ఉన్న రిలేషన్షిప్ని ఎస్టాబ్లిష్ చేయొచ్చు. అలానే ఇప్పుడు అడుగుతున్న ప్రశ్న ఏంటి అంటే 20కి ఎంత అంటున్నాడు. సో 20 ఇచ్చి 20కి ఎంత అంటున్నాడు. సో దీన్ని 20కి చూసినట్టయితే మనం దీన్ని ఇక్కడ 4 స్క్వేర్ ప్లస్ 4 అని రాసుకోవచ్చు, లేకపోతే 5 స్క్వేర్ మైనస్ 5 అని కూడా మనం ఇక్కడ దీన్ని రాసుకోవచ్చు. అలానే ఇక్కడ 4 స్క్వేర్ ప్లస్ 4 రాసినప్పుడు ఇక్కడ మనం రాసుకోవాల్సిందంటే ఇక్కడ 5 స్క్వేర్ ప్లస్ 5 అని రాసుకోవాలి. సో 5 స్క్వేర్ ప్లస్ 5 అని రాసినప్పుడు మనకి ఆన్సర్ ఇక్కడ 30 అని వస్తుంది. సో మనకి ఆన్సర్ ఇక్కడ బి అని ఇక్కడ అర్థమైంది. అలాగే దీన్ని 6 స్క్వేర్ మైనస్ 6 అని కూడా రాయొచ్చు. సో 6 స్క్వేర్ మైనస్ 6 అని రాసినప్పటికీ ఇక్కడ మనకి ఆన్సర్ 30 అని ఇక్కడ మనకి వస్తుంది. లేకపోతే ఇంతకుముందు మనం చేసినట్టు n స్క్వేర్ ప్లస్ nని n ఇంటూ n ప్లస్ 1 అని ఇక్కడ మనం రాసుకున్నాము. అలానే ఇక్కడ 20ని ఎలా రాసుకోవచ్చు అంటే 4 ఇంటూ 5 అని కూడా మనం రాసుకోవచ్చు. అలానే 30 ఎలా రాసుకోవచ్చు అంటే మనం ఇక్కడ 30ని 5 ఇంటూ 6 అని కూడా మనం ఇక్కడ ఇలా రాసుకోవచ్చు. సో ఈ విధంగా మనం ఒక ఇచ్చిన ప్రశ్నని ఇచ్చిన నెంబర్లు ఇచ్చాడు కాబట్టి మనం ఎన్ని విధాలుగా దాన్ని చేయొచ్చు. సో స్క్వేర్లో చేయొచ్చు, స్క్వేర్ ప్లస్ n చేయొచ్చు, స్క్వేర్ మైనస్ n చేయొచ్చు, లేకపోతే మనకు టేబుల్స్ తెలుసు కాబట్టి మనం టేబుల్స్ ద్వారా కూడా మనది ఇలాంటి క్వశ్చన్స్ మనం ఇక్కడ సాల్వ్ చేయొచ్చు. ఇప్పుడు మరో ప్రశ్న. ఉదాహరణకి మనము ఇక్కడ ఈ ప్రశ్నను చూద్దాం. సో ఈ ప్రశ్నలో 83, 25 అన్నాడు, 29 ఎంత అన్నాడు. సో ఇక్కడ కూడా మనము వీటి మధ్యలో సంబంధం పెట్టాలి, ఎస్టాబ్లిష్ చేయాలంటే ఇక్కడ నేను చెప్పినట్టు చాలా విధాలుగా మనం ఇక్కడ రిలేషన్ ఎస్టాబ్లిష్ చేయొచ్చు. కానీ ఇక్కడ ఇచ్చిన మన క్లూ ఏంటి అంటే ఎగ్జామ్లో మనం కొన్ని క్లూలు వెతుక్కోవాల్సిన అవసరం ఉంటుంది. సో దానివల్ల మనకి ఆన్సర్ ఖచ్చితంగా మరియు త్వరగా వచ్చేదానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ క్లూ ఏంటి అంటే ఇక్కడ క్లూ వచ్చేసి మనకి ఇక్కడ 25 అన్నాడు.
సో మనకు తెలుసు 25 అంటే మనకు ఒక స్క్వేర్ అని తెలుసు. అదేం స్క్వేర్ అంటే 5 స్క్వేర్ అని తెలుసు. కింద ఎమ్మడే ఎగ్జామ్లో ఆప్షన్స్ వెతుక్కోవాలి. ఆప్షన్లో ఏదైనా స్క్వేర్ ఉందా లేదా అని చూసుకోవాలి. సో మనం అలా చూసుకున్నప్పుడు ఆప్షన్ బిలో స్క్వేర్ ఉంది అని మనకు అర్థమవుతుంది. 49 అంటే ఇక్కడ మనకి 7 స్క్వేర్ అంటే అది ఆన్సర్ అయి ఉండొచ్చు. సో మనకి ఏంటంటే ఇప్పుడు మనం మొట్టమొదటిగా చేయాల్సిన పని ఏంటంటే ఇక్కడ ఈ 25 అంటే ఇక్కడ ఈ 5 స్క్వేర్ ఎలా వచ్చిందో మనం ఇక్కడ కనుక్కోవాలి. అంటే ఈ 8, 3 ఈ రెండు నెంబర్లు యూస్ చేసి అంటే 8, 3 ఈ రెండు అంకెల్ని యూస్ చేసుకొని మనం ఇక్కడ 25 ఎలా తీసుకురావాలో అభ్యర్థి ఆలోచించాల్సిన అవసరం ఉంటుంది ఇక్కడ. సో ఇక్కడ 8, 3 ఉంది కాబట్టి 8, 3 అంటే మనం ఇక్కడ 8 - 3 హోల్ స్క్వేర్ రాసినప్పుడు ఏమవుతుందంటే దీన్ని 5 స్క్వేర్గా రాసినప్పుడు మనకు 25 అని మనకు ఆన్సర్ ఇక్కడ వస్తుంది. సో ఈ విధంగా మనం స్క్వేర్ ఎలా తీసుకొని రావాలి అంటే మనం ఇలా స్క్వేర్ తీసుకొని రావచ్చు. అలానే 2 ఉంది ఇక్కడ. సో 2 9. సో 2 9తో ఏదైనా స్క్వేర్ ఎలా తీసుకురావచ్చు అంటే ఇక్కడ మనము 2 - 9 హోల్ స్క్వేర్ అని రాయాలి. సో 2 - 9 హోల్ స్క్వేర్ అని రాసినప్పుడు మనకి ఇక్కడ 7 స్క్వేర్ వస్తుంది. సో 7 స్క్వేర్ వచ్చేసి మనకి ఇక్కడ 49 అని అర్థమవుతుంది. సో ఈ విధంగా అభ్యర్థులు ఏంటంటే కొన్ని స్క్వేర్స్ ఉన్నాయి, కొన్ని క్యూబ్స్ ఉన్నాయి, ఇలా కొన్ని గుర్తుపెట్టుకొని పోవాల్సిన అవసరం ఉంటుంది. అంటే క్లూ అనమాట, కొన్ని క్లూలు అని ఉంటాయి ఇక్కడ. సో ఆ క్లూ వచ్చేసి ఆల్రెడీ చెప్పాను. దాంట్లో స్క్వేర్స్ కావచ్చు, ఆ క్లూస్ అనేవి క్యూబ్స్ కావచ్చు, లేకపోతే ఫ్యాక్టర్స్ కారణాంకాలు కావచ్చు, మల్టిపుల్స్ గుణాంకాలు కావచ్చు. సో ఏదైనా కావచ్చు అనమాట. ఉదాహరణకి మరో ప్రశ్న చూద్దాం. ఇక్కడ ఈ ప్రశ్న చూద్దాం. ఈ ప్రశ్న ఏమన్నాడు అంటే 6 64 అన్నాడు, 11 ఎంత అని అడిగాడు. సో ఈ ప్రశ్న కూడా మనం చాలా విధాలుగా చేయొచ్చు. ఉదాహరణకి మనం 2తో చేసినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 6 64 అన్నాడు. సో మనం దీనికి ఒక కారణాంకం కనుక్కోవడం కానీ లేకపోతే దీని మల్టిపుల్ ఏందని కనుక్కున్నప్పుడు కూడా మనకు ఒక డిఫరెంట్ ఆన్సర్ వచ్చేదానికి మనకి ఇక్కడ అవకాశం ఉంటుంది. ఉదాహరణకి ఇప్పుడు చూద్దాం. దీన్ని ఒకవేళ మనం దీనికి ఒక కారణాంకం కానీ లేకపోతే మల్టిపుల్స్తో కానీ చేసేటప్పుడు 2 3 6 అవుతుంది మనకు. అలానే 32 ఇక్కడ వస్తుంది. సో వీటి మధ్యలో సంబంధం వచ్చేసి 3 32 అవుతుంది. అలానే 11కి ఎంత అని ఉంటుంది. కానీ ఇది మనకి ఇక్కడ అసాధ్యం. ఇక్కడ మనకి ఇది సాధ్యమయ్యే పరిస్థితి లేదు. కానీ ఇక్కడ మన దగ్గర ఉన్న క్లూ ఏంటి అంటే మనకు చిన్న క్లూ వచ్చేసి ఇక్కడ మళ్ళీ ఇక్కడ 64. అదే మనకి ఇక్కడ క్లూ. 64 అంటే ఏంటి అని ఆలోచించినప్పుడు 64 మనకు 8 స్క్వేర్ అని మనకి కనపడుతుంది. సో ఈ 8 స్క్వేర్ ఎలా వచ్చింది అనగా ఇక్కడ మనము 6 × 64 అన్నాడు. సో మనకి వీటి రెండింటి మధ్యలో మనం ఒక రిలేషన్ ఎస్టాబ్లిష్ చేయాలి. ఇక్కడ 6 ఉంది, ఇక్కడేమో 64 ఉంది. మనకి 64 వచ్చేసి 8 స్క్వేర్ అని మనకి ఇక్కడ తెలుసు. సో మనం 8 స్క్వేర్ ఎలా తీసుకురావాలి అంటే ఇక్కడ ఉన్న 6కి 2 యాడ్ చేసినప్పుడు ఏమవుతుందంటే అది 8 అవుతుంది. సో 8 అయిన తర్వాత మళ్ళీ దాన్ని మనం స్క్వేర్ చేయాలి. అప్పుడు మనకి 8 స్క్వేర్ అవుతుంది. అప్పుడు మన ఆన్సర్ వచ్చేసి 64 అవుతుంది. అలానే 11 ఉంటుంది ఎంత అని అడిగాడు. సో 11కి మనం ఎంత కలపాలి? ఇక్కడ మనము 2 కలిపాము. సో అదేవిధంగా ఇక్కడ కూడా మనము 11 + 2 అంటే మనకి ఇక్కడ ఎంత అయిందంటే మొత్తం 13 అయింది. సో 13 స్క్వేర్ ఏది అనగా మనకి ఇక్కడ 169 169 అని అర్థమైంది. మనం ఈ ప్రశ్న ఇంకోసారి చూసినట్టయితే మనకు డైరెక్ట్గా ఈ క్వశ్చన్ స్క్వేర్ ఫార్మాట్లో ఉంది అని అర్థం చేసుకోవచ్చు. ఎలా స్క్వేర్ ఫార్మాట్లో ఉందని అర్థం చేసుకోవచ్చు అంటే ఆప్షన్ ఏ చూసినప్పుడు 144 అంటే 144 మనకు ఒక 12 స్క్వేర్ అవుతుంది. అలానే ఆప్షన్ బి చూసినప్పుడు మనకు ఒక 13 స్క్వేర్ అవుతుంది. అదే ఆప్షన్ సి చూసినప్పుడు మనకి ఇది 11 స్క్వేర్ అవుతుంది. అంటే ఉన్న ఆప్షన్లలో మ్యాక్సిమం ఏబిసి ఆప్షన్లలో అన్నీ మనకి ఇక్కడ స్క్వేర్లు ఎక్కువగా కనపడుతున్నాయి కాబట్టి సో ఈ ప్రశ్న స్క్వేర్ల రూపంలో ఉండడానికి అవకాశం ఉంది అని అభ్యర్థి ముందే గ్రహించి ఆ గ్రహించిన ఎమ్మడే ఇంప్లిమెంట్ చేయడంతో మనకి ఆన్సర్ అయితే ఎగ్జామ్లో టైం వేస్ట్ కాకుండా త్వరగా వచ్చేదానికి మనకి ఇక్కడ అవకాశం ఉంటుంది. ఇప్పుడు మరో ప్రశ్న ఇక్కడ కూడా చూద్దాం. ఇక్కడ 1 2 3 36 అన్నాడు. 2 2 1 అంటే ఏంటి అన్నాడు ఇక్కడ. సో ఇక్కడ మనం చూడాల్సింది ఏంటంటే మనకి ఇక్కడ ఇంకోటి తెలుసు ఏంటంటే ఇక్కడ మనకి 36 అంటే ఏంటి అంటే ఇక్కడ మనకి 6 స్క్వేర్ అని కూడా మనం ఇక్కడ రాయొచ్చు. 36ని మనం ఇక్కడ 6 స్క్వేర్ అని కూడా ఇక్కడ మనం రాయొచ్చు. అలానే 221 ఎంత అన్నాడు. సో ఇప్పుడు 123 36 మధ్యలో చాలా విధాలుగా మనం ఒక రిలేషన్షిప్ అనేది ఇక్కడ మనం ఎస్టాబ్లిష్ చేయొచ్చు. ఉదాహరణకి 1 × 2 × 3 అంటే ఎంత వస్తుందంటే 6 వస్తుంది. అప్పుడు మనం దీన్ని 6 స్క్వేర్గా చేసినట్టయితే మనకి ఇక్కడ 36 అని వస్తుంది. అలానే ఇప్పుడు మనకి 2 2 1 = హౌ మచ్ అన్నాడు. అంటే ఇప్పుడు మనం దీన్ని ఏం చేయాలంటే ఇప్పుడు మనం 2 × 2 × 1 అని రాసినట్టయితే 2 × 2 4 అవుతుంది. 4 × 1 అగైన్ 4 అవుతుంది. మళ్ళీ 4 స్క్వేర్ అన్నాము. కానీ 4 స్క్వేర్ అంటే ఇక్కడ మనకు 4 స్క్వేర్ అనే ఆప్షన్ ఇక్కడ మనకి లేదు. అంటే ఇక్కడ నేను ఏం చెప్పదలుచుకున్నానంటే ఇక్కడ ఇచ్చిన నెంబర్స్ మధ్యలో ఎన్ని విధాలుగా రిలేషన్షిప్ ఎస్టాబ్లిష్ చేయొచ్చు అన్నాం. సో మనకి 1 × 2 × 3 6 స్క్వేర్ రావట్లేదు కాబట్టి మనము మరో ప్రయత్నం ఇంకో విధంగా అంటే
ఇంకొక రూట్ ఏమైనా ఉందో లేదో చూసుకోవాలి. కానీ ఒకటి మాత్రం మనకి ఇక్కడ క్లియర్గా అర్థమైపోయింది. అదేంటి అంటే ఇక్కడ ఇది వచ్చేసి ఒక స్క్వేర్ అని అర్థమైపోయింది. సో ఇదే మనకు ఒక స్క్వేర్ అర్థమైనప్పుడు మనకు డైరెక్ట్గా వెంబడే ఆప్షన్స్ చూసినప్పుడు మనకి ఇక్కడ 25 అని ఉంటుంది కాబట్టి వెంబడే మనం 25 అంటే ఇమీడియట్గా మనము 25 అనే ఎగ్జామ్లో రాయొచ్చు. కానీ ఇక్కడ ఈ 36 ఎలా వచ్చింది అని మనం ఇక్కడ కనుక్కోవాలి కాబట్టి సో ఎలా వచ్చిందో ఇప్పుడు మళ్ళీ చూద్దాము. సో దీన్ని 1 + 2 + 3 అని రాసినప్పుడు సో 1 2 3ని 1 + 2 + 3 అని రాసినప్పుడు సో 1 + 2 + 3 హోల్ స్క్వేర్ ఎంత అంటే మనకి ఇక్కడ 36 అని అర్థమైపోతుంది. అలానే 2 + 2 + 1 అని రాసినప్పుడు 2 + 2 + 1 హోల్ స్క్వేర్ ఎంత అని అడుగుతారు. సో 2 + 2 + 1 హోల్ స్క్వేర్ వచ్చేసి మనకు 25 అవుతుంది. సో మనం డైరెక్ట్గా ఇక్కడ ఆన్సర్ 25 అని ఇక్కడ మనకి వస్తుంది. అలానే ఇప్పుడు మరో ప్రశ్న. ఈ ప్రశ్న చూడండి. ఈ ప్రశ్న డైరెక్ట్ అనమాట. అంటే దీంట్లో మనం ఆలోచించాల్సిన అవసరం ఏమీ లేదు. అదేంటంటే ఇక్కడ 3 అన్నాడు, ఇక్కడ మనకి 27 అన్నాడు. సో 3 27 ఎలా వస్తుందో చూడండి. అలానే 4 ఎలా వస్తుందో చూద్దాం. సో 3 27కి మధ్యలో ఉన్న రిలేషన్షిప్స్ మనం ఇక్కడ చూద్దాము. ఒకటేమో 3 9 సార్లు చేస్తే మనకి 27 వస్తుంది. అలానే 4ని కూడా 9 సార్లు అంటే ఇప్పుడు మనకి 4 ఎంత అంటున్నాడు. సో అప్పుడు 4ని కూడా మనము 9 సార్లు చేసినప్పుడు మనకు ఆప్షన్లో ఆన్సర్ అనేది ఇక్కడ మనకి లేదు. అంటే ఈ విధంగా మనం ఇక్కడ చేయకూడదు. అంటే ఇది ఏ ఫార్మాట్లో ఉంది అంటే ఇది కూడా మనకి ఇంకా స్క్వేర్ ఫార్మాట్ అని మనకి చూడగానే అర్థమైపోతుంది. లేకపోతే క్యూబ్ ఫార్మాట్లో ఉందని మనకి చూడగానే అర్థమవుతుంది. ఎందుకంటే 3 27 అన్నాడు, 4 ఎంత అన్నాడు. ఇక్కడ చూస్తే మనకి ఇక్కడ క్యూబ్ ఫార్మాట్లో మనకి ఒక 64 మాత్రమే ఉంది. సో క్యూబ్ ఫార్మాట్ మనకు ఒక 64 మాత్రమే ఉంది. అంటే దీనికి ఆన్సర్ ఏమనగా 3 అంటే ఎక్స్ అనుకుంటే దీన్ని ఏమవుతుంది ఇప్పుడు ఎక్స్ క్యూబ్ అవుతుంది. సో ఎక్స్ = 3 అన్నప్పుడు మనకి ఇది 3 క్యూబ్ అవుతుంది కాబట్టి ఆన్సర్ మనకి ఇక్కడ 27 అవుతుంది. అలానే ఇక్కడ 4 ఉంది కాబట్టి ఇక్కడ ఆన్సర్ ఏమొస్తుందంటే మనకి 4 క్యూబ్ వస్తుంది. సో 4 క్యూబ్ వచ్చినప్పుడు మనం డైరెక్ట్గా ఆన్సర్ 64 అని వస్తుంది. సో మనకి ఇక్కడ క్యూబ్స్లో కానీ స్క్వేర్స్లో కానీ మనము ఇంతకుముందు చెప్పినట్టు స్క్వేర్స్ 25 వరకు, క్యూబ్స్ వచ్చేసి 10 వరకు మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఉదాహరణకి ఇప్పుడు ఈ ప్రశ్న చూద్దాం. సో ఇక్కడ ప్రశ్న వచ్చేసి 6ది. ఇప్పుడు 5 135 7 ఎంత అని అడిగారు. సో ఇక్కడ మనము 5 135 అని ఇచ్చినప్పుడు సో దీన్ని 5 నుంచి 135 ఎలా వచ్చింది అని మీకు తెలుసుకోవాలంటే దీన్ని 5 అనేది చాలా చిన్న నెంబర్, 135 అనేది ఇక్కడ చాలా పెద్ద నెంబర్. సో మనం ఏమేమి చేయొచ్చు అంటే మనం మల్టిప్లికేషన్ చేయొచ్చు, లేకపోతే మనము స్క్వేర్ చేయొచ్చు, లేకపోతే మనము క్యూబ్స్ కూడా చేయొచ్చు. సో ఆ విధంగా పెద్ద నెంబర్ నుంచి చిన్న నెంబర్ నుంచి మనం పెద్ద నెంబర్కి అవకాశం ఉంటుంది. అలానే ఇప్పుడు ఇంత పెద్ద నెంబర్ నుంచి ఒకవేళ చిన్న నెంబర్కి తీసుకొని వెళ్ళాలంటే ఏమేమి చేయాలి అన్నప్పుడు మనము ఇక్కడ డివిజన్స్ చేయొచ్చు, లేకపోతే సమ్ ఆఫ్ డిజిట్స్ అనొచ్చు. అంటే అంకెల మొత్తం ఎంతనో కూడా మనం ఇక్కడ కనుక్కోవచ్చు. సో అంటే ఇక్కడ నేను ఏం చెప్తున్నానంటే మనము ఒక చిన్న నెంబర్ నుంచి పెద్ద నెంబర్కి వెళ్ళాలంటే మనం ఏమేమి చేయాలి అనేది మనం ఎగ్జామ్కి పోయే ముందు అభ్యర్థి గుర్తుపెట్టుకొని వెళ్ళాలి. ఎందుకంటే మనకి ఎగ్జామ్లో ప్రశ్నలు ఎలా ఆడుతారో మనకి తెలియదు కాబట్టి మొదటగా ముందు విద్యార్థి ఎగ్జామ్కి పోయే ముందే సో చిన్న నెంబర్ నుంచి పెద్ద నెంబర్ నుంచి ఏమేమి చేయాలి, సో మల్టిప్లికేషన్ చేయాలి, స్క్వేర్లు చేయాలి, క్యూబ్లు చేయాలి, అలా గుర్తుపెట్టుకుని వెళ్ళాలి. అదే ఒక పెద్ద నెంబర్ నుంచి చిన్న నెంబర్ రావడానికి ఏమేమి చేయాలి అంటే ఇక్కడ డివిజన్స్ చేయాలి, లేకపోతే సమ్ ఆఫ్ ద డిజిట్స్ అంటే అంకెల మొత్తం ఎంత కూడా మనం ఇక్కడ ఇలాంటివి కొన్ని మైండ్లో పెట్టుకొని వెళ్ళినప్పుడు మనకి ఎగ్జామ్లో చాలా ఈజీగా అవుతుంది. సరే ఇక్కడ ఆన్సర్ ఏంటి అంటే ఇక్కడ 5 ఉంది, ఇక్కడ 135 ఉంది. సో మనం డైరెక్ట్గా ఇక్కడ మనం దీన్ని క్యూబ్ చేయొచ్చు. సో ఇక్కడ మనం క్యూబ్ చేయొచ్చు అంటే ఇక్కడ మనకి 5 క్యూబ్ ప్లస్ 10 అవుతుంది. సో అలానే మనకి ఇక్కడ 7 ఎంత అంటున్నాడు. సో మనకి 7 అంటే ఇక్కడ మనం 7 క్యూబ్ ప్లస్ 10 అని కూడా రాయొచ్చు. సో 7 క్యూబ్ అంటే ఎంత అవుతుందంటే మనకి 343 అవుతుంది. సో దానికి మళ్ళీ 10 యాడ్ చేసినప్పుడు ఏమవుతుందంటే 353 అంటే 353 అవుతుంది అని మాత్రం మనము చెప్పొచ్చు అనమాట. ఇప్పుడు మరో ప్రశ్న ఇక్కడ చూడండి. ఈ ప్రశ్న చూసినట్టయితే మనకి ఇక్కడ 63 మనకి 0 8 26 అన్నారు. అంటే మనం మొదటగా చేయాల్సిన పని ఏంటంటే ఇక్కడ ఈ రెండింటి మధ్యలో ఉన్న రిలేషన్షిప్ని మనం ఎస్టాబ్లిష్ చేయాలి. అంటే ఈ రెండింటి మధ్యలో సంబంధం ఏదో తెలుసుకోవాలి. సో ఇక్కడ మనం చూసినట్టయితే ఈ నెంబర్ మనకి 826 అన్నాడు. సో 8 దేని దగ్గరగా ఉంది, 26 దేని దగ్గరగా ఉంది. లేకపోతే 8 26 సార్లు అంటే అక్కడ 26 అని ఉంది. సో ఎన్ని రెట్లు అని కూడా మనం ఆలోచించుకోవచ్చు ఎగ్జామ్లో. సో ఎగ్జామ్లో మనం ఇన్ని విధాలుగా ఆలోచించాల్సిన అవసరం ఉంటుంది. సో ఎగ్జామ్లో మనం ఆలోచించడమే కాదు, చాలా త్వరగా కూడా ఆలోచించాలి, చాలా ఫాస్ట్గా కూడా మనం ఇక్కడ ఆలోచించాల్సిన అవసరం ఉంటుంది.
సో ఈ ప్రశ్న ఒకసారి చూసినట్టయితే నాకు 26 అన్నాడు. సో 26 నేను ఇక్కడ 2 విధాలుగా రాసుకోవచ్చు. ఒకటి వచ్చేసి 5² + 1 అని కూడా రాసుకోవచ్చు. లేకపోతే ఇంకో విధంగా కూడా రాసుకోవచ్చు. అది ఏంటి అంటే ఇక్కడ 3³ - 1 అని కూడా ఇక్కడ నేను రాసుకోవచ్చు. అలానే 8 అన్నారు. సో 8ని కూడా నేను ఇక్కడ 2 విధాలుగా రాసుకోవచ్చు. ఒకటి వచ్చేసి 2³ అని రాసుకోవచ్చు. ఇంకోటి వచ్చేసి 3² - 1 అని కూడా నేను ఇక్కడ రాసుకోవచ్చు. అలానే ఇప్పుడు 63 అని ఉంది. సో 63ని ఎలా రాసుకోవాలంటే నేను 63ని కూడా ఇక్కడ నేను 2 విధాలుగా రాసుకోవచ్చు. ఒకటి వచ్చేసి దీన్ని 4³ - 1 అని రాసుకోవచ్చు. ఇంకోటి వచ్చి మనము 8² - 1 అని కూడా నేను రాసుకోవచ్చు. కానీ ఇక్కడ చూసినట్టయితే ఇక్కడ ఈ ప్రశ్న ఒకసారి చూసినట్టయితే ఇక్కడ మనము 5² + 1 అనగా 26 అవుతుంది. 2³ అనగా కూడా 8 అవుతుంది. అలానే 3³ - 1 అనగా 26 అవుతుంది. 3² - 1 కూడా 8 అవుతుంది. సో ఇక్కడ మనము 4³ - 1 అంటే ఇక్కడ మనకు క్యూబ్లో 4³ - 1 అనగా మనము ఈ రెండింటి మధ్య రిలేషన్ కూడా ఎస్టాబ్లిష్ చేయొచ్చు. సో ఈ రెండింటి మధ్యలో అంటే ఇది వచ్చేసి 3³ - 1 అనుకొని దీన్ని ఒకవేళ 2³ అనుకుంటే ఇది ఏమవుతుందంటే 4³ - 1 అనుకున్నప్పుడు ఇక్కడ ఏమొస్తుందంటే మనకి ఇక్కడ 3³ అనే ఆన్సర్ వస్తుంది. కానీ ఇక్కడ 3³ అంటే 27 ఆప్షన్లో ఆన్సర్ ఇక్కడ లేదు. సో అంటే మనము ఈ మెథడ్ ఇక్కడ మనకు ఇలా అడగట్లేదు. ఈ ప్రశ్న మనకి అర్థమైపోయింది. ఓకే, అంటే ఇప్పుడు మళ్ళీ ఈ మెథడ్ అడగట్లేదు అని అర్థమైపోయింది. సో ఇంకోటి చూసుకున్నట్టే మనము ఈ రెండు మధ్యలో రిలేషన్ చూద్దాం. ఒకటి వచ్చేసి 3³ - 1 అంటే కూడా మనకి 26 వస్తుంది. 3² - 1 అంటే కూడా మనకు 8 వచ్చింది. అలానే ఇక్కడ 4³ - 1 అన్నాడు. సో 4³ - 1 అంటే 63 వచ్చింది. అలానే మనము 4² - 1 చేస్తే మనకి ఏమొస్తుందంటే ఇక్కడ మనకు 15 వస్తుంది. సో 15 అనే ఆన్సర్ మనకు ఆప్షన్ డిలో ఇక్కడ ఉంది. సో అభ్యర్థి దీన్ని ఇన్ని విధాలుగా ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు మరొక ప్రశ్న, ఈ ప్రశ్నను చూద్దాం. సో ఈ ప్రశ్నను చూసినప్పుడు ఈ ప్రశ్నను మనం చాలా విధాలుగా చేయొచ్చు. ఓకే, ఒకటి వచ్చేసి మనం ఇక్కడ దీనికి ఉన్న కారణాంకాలు కనుక్కోవడం ద్వారా ఈ ప్రశ్నను చేయొచ్చు. లేకపోతే స్క్వేర్స్ క్యూబ్స్ ఫార్మాట్లో దీన్ని చూడొచ్చు. లేకపోతే మల్టిప్లికేషన్ ఫార్మాట్లో కూడా దీన్ని చేయొచ్చు. సో ఈ ప్రశ్నని ఎన్ని విధాలుగా చేయొచ్చు ఇప్పుడు మనం చూద్దాం. ఇక్కడ మనకి ఇది 24 and 60 అన్నాడు. అలానే 120 ఎంత అని అడుగుతున్నాడు. సో ఇలా చూసినట్టయితే మనం ఇది రేషియో తీసుకున్నా వస్తుంది, లేకపోతే మల్టిప్లికేషన్ తీసుకున్నా వస్తుంది, లేకపోతే క్యూబ్స్ తీసుకున్నా వస్తుంది. సో క్యూబ్స్ తీసుకుంటే ఏమేమి వస్తుంది ఇక్కడ మనం ఇక్కడ చూద్దాము. సో 24ని ఎలా రాసుకోవచ్చు అంటే నేను ఇక్కడ 3³ - 3 అని కూడా నేను రాసుకోవచ్చు. సో 60ని ఎలా రాసుకోవచ్చు అంటే ఇక్కడ నేను 4³ - 4 అని కూడా రాసుకోవచ్చు. అలానే నేను 120 ఎలా రాసుకోవచ్చు అంటే నేను ఇక్కడ 5³ - 5 అని కూడా రాసుకోవచ్చు. సో అప్పుడు ఇక్కడ ఏం రాసుకోవాలంటే మనం ఇక్కడ 6³ - 6 అని రాసుకోవాలి. సో 6³ - 6 అని రాసినప్పుడు మనకి ఆన్సర్ ఏమొస్తుందంటే 216 - 6 అంటే 210 వస్తుంది. కానీ 210 అనేది ఆప్షన్లో ఇక్కడ మనకి లేదు. అంటే అభ్యర్థి దీన్ని ఈ విధంగా చేయకూడదు. సో ఇంకో మెథడ్ ఏందో ఇక్కడ చూద్దాం. సో 24, 30 అది ఉన్న రేషియో ఏంటి అని అడగంగా మనకి ఇక్కడ 24:60 ఏ రేషియోలో ఉందో ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. సో అది ఏ రేషియోలో ఉంది ఇప్పుడు మనకి ఒకసారి చూద్దాం. ఇక్కడ 12 2 times 12 5 times అని రాసుకోవచ్చు. సో 12 2 సార్లు పోతుంది, ఇక్కడ 12 5 సార్లు పోతుంది. కానీ రేషియో ఏముందంటే రేషియో వచ్చేసి 2:5 ఉంది అన్నాం. సో అప్పుడే మనం దీన్ని కూడా ఏ రేషియోలో పెట్టాలి అంటే దీన్ని కూడా మనము 2:5 రేషియోలో పెట్టాలి. సో 2:5 రేషియోలో పెట్టడానికి 2 ఎన్నిసార్లు మల్టిప్లై చేస్తే 120 వస్తుందంటే 2ని మనము 2 × 60 అంటే మనకు 120 వస్తుంది. అలానే దీన్ని 5 ఎన్నిసార్లు చేయాలంటే ఇక్కడ 60తో చేసాం కాబట్టి ఇక్కడ మనము 60తో చేయాలి. అప్పుడు మనకి ఆన్సర్ ఏమొస్తుందంటే ఇక్కడ మనకి 300 అని ఆన్సర్ వస్తుంది. ఆ 300 వచ్చేసి ఆప్షన్ సి. సో ఇది మనం ఇప్పుడు ఒక ఫ్యాక్టర్స్ కనుక్కోవడం ద్వారా లేకపోతే మల్టిపుల్స్ కనుక్కోవడం ద్వారా ఇలా చేసాం. అప్పుడు మనకు రేషియోలో వస్తుంది కాబట్టి మనం అలా దాన్ని చేయొచ్చు. దీన్ని మల్టిప్లికేషన్ ద్వారా కూడా చేయొచ్చు. ఎలా అంటే ఇప్పుడు ఈ 24కి 60కి మధ్యలో రిలేషన్ ఎస్టాబ్లిష్ ఎలా చేయొచ్చు అని అనుకున్నాం అనుకోండి. మనము 24కి 60కి మధ్యలో ఉన్న సంబంధం ఏంటి అంటే 24 60 అన్నాడు. సో నేను ఎలా రాసుకోవచ్చు అంటే దీన్ని నేను 24 × 3 అంటే నాకు ఎంత వచ్చిందంటే 24 × 3 అంటే నాకు ఇక్కడ 72 వచ్చింది. సో ఈ 72లోంచి 24లోంచి హాఫ్ తీసేద్దాం ఇప్పుడు. అంటే 24/2 చేసేస్తే నాకు ఏమొస్తుందంటే 12 వస్తుంది. దాన్ని మైనస్ చేయంగా నాకు ఇక్కడ ఏమొస్తుందంటే మళ్ళీ ఇక్కడ నాకు 60 వస్తుంది. అలానే ఇప్పుడు 120:300 అన్నాడు. సో దీన్ని ఎలా చేయొచ్చు అంటే నేను ఇక్కడ కూడా 120ని 3 సార్లు చేయొచ్చు. అప్పుడు నాకు ఏమొస్తుందంటే 360 వస్తుంది. సో దీన్ని 120/2 చేయగానే నాకు ఏమవుతుందంటే -60 వస్తుంది. అప్పుడు ఎంత వస్తుందంటే అప్పుడు నాకు ఆన్సర్ 300 అని వస్తుంది. సో ఇచ్చిన ప్రశ్నని ఈ విధంగా
ఎన్ని రకాలుగా మనం ఇక్కడ చేయొచ్చు. అంటే మనం ఈ ప్రశ్న ఇప్పుడు నేను 3 టైప్స్లో అంటే 3 రకాలుగా దీన్ని మనం ఈ ప్రశ్న నేను చూడడం జరిగింది. కానీ సాల్వ్ చేయడానికి మాత్రం నేను వాడింది మాత్రం ఓన్లీ 2 మెథడ్స్. ఒకటి వచ్చేసి మనం మల్టిప్లికేషన్ చేసాము, ఇంకోటేమో ఫ్యాక్టర్స్ లేకపోతే అంటే దాని కారణాంకం కానీ లేకపోతే గుణిజం మల్టిపుల్స్ ద్వారా కానీ అలా చూసినప్పుడు నాకు ఇంకొక మెథడ్ కూడా ఇక్కడ నాకు రావడం జరిగింది. ఇప్పుడు మనము మరో ప్రశ్న చూద్దాం. ఉదాహరణకి ఈ ప్రశ్న చూద్దాం. సో ఈ ప్రశ్న ఏముందంటే ఇక్కడ 68 అన్నాడు, ఇక్కడ మనకి 130 అన్నాడు. సో అలాగనే 350 ఇక్కడ ఎంత అని అడుగుతున్నాడు. సో మనం మొదటగా ఈ రెండింటి మధ్యలో ఉన్న రిలేషన్ ఎస్టాబ్లిష్ చేయాలి. సో దాన్ని చాలా విధాలుగా చేయొచ్చు. ఇంతకుముందు చెప్పినట్టు ఇక్కడ 68, 130 రెండింటి మధ్యలో ఉన్న రేషియోని తీసుకొని రావచ్చు. ఎందుకంటే వాటికి ఏదో ఒక కారణాంకం కానీ గుణాంకం కానీ తీసుకొచ్చినప్పుడు ఏదో ఒక రేషియో తీసుకొని రావచ్చు. ఇంకో విధంగా చూడాలంటే దీన్ని స్క్వేర్స్ అండ్ క్యూబ్స్ ఫార్మాట్లో కూడా మనం ఈ ప్రశ్నని చూడవచ్చు. ఒకసారి దీన్ని మనము క్యూబ్స్లో చూసినట్టయితే సో 68 నేను ఏమని రాసుకోవచ్చు అంటే డైరెక్ట్గా 4 క్యూబ్ ప్లస్ 4 అని రాసుకోవచ్చు. అలా నేను 130 ఎలా రాసుకోవాలి అంటే నేను దీన్ని డైరెక్ట్గా 5 క్యూబ్ ప్లస్ 5 అని రాసుకోవచ్చు. ఇక్కడ చూస్తే 350 ఏమి అనగా ఇక్కడ మనకి 7 క్యూబ్ ప్లస్ 7 అవుతుంది. అంటే ఇక్కడ మనకి ఆన్సర్ ఏమని రాయాలి, ఇక్కడ 5 వచ్చింది, ఇక్కడేమో మనకి ఎంత వచ్చిందంటే 4 వచ్చింది. అంటే ఇక్కడ 7 వచ్చినప్పుడు ఇక్కడ ఎంత వస్తుందంటే మనకి ఇక్కడ ఒకటి తగ్గుతుంది కాబట్టి 6 వస్తుంది. నేను 6ని 6 క్యూబ్ ప్లస్ 6 అని రాస్తాను. సో 6 క్యూబ్ ప్లస్ 6 వచ్చేసి మనకు 2, 2, 2 అని నాకు డైరెక్ట్గా ఆప్షన్ బి వస్తుంది. సో ఈ విధంగా కాకుండా మళ్ళీ మీరు ఏదైనా ఫ్యాక్టర్ కానీ ఏదన్నా మల్టిపుల్ కానీ చూసుకున్నప్పుడు కూడా మనకి ఇంకో విధంగా వచ్చేదానికి అవకాశం ఉంది. కానీ ఈ ప్రశ్న మనం డైరెక్ట్గా క్యూబ్స్తో వచ్చేసింది కాబట్టి ఇంకొక మెథడ్ మనం చేయాల్సిన అవసరం లేదు. ఇది పరీక్షలో ఇలా చేయాల్సిన అవసరం మనకి చాలా ఉంటుంది. అలాగే ఇంకో ప్రశ్న. సో ఈ ప్రశ్నను చూద్దాం. సో ఈ ప్రశ్నను చూస్తే మనకి 600, 2000 అలానే 9000 ఎలా వచ్చిందో మనం చూడాలి. ఇప్పుడు ఇక్కడ 600కి 2000కి మధ్యలో రిలేషన్ ఎస్టాబ్లిష్ చేయాలి అంటే దీన్ని కూడా మనము చాలా విధాలుగా రిలేషన్ అనేది మనం ఎస్టాబ్లిష్ చేయొచ్చు. సో మొదటగా ఏం చేద్దామంటే మనము ఇక్కడున్న 2 సున్నాలు తీసేద్దాం, ఇక్కడున్న ఈ 2 సున్నాలు కూడా మనం ఇక్కడ తీసేద్దాం. సో అలా తీసేసినప్పుడు నాకు ఇక్కడ 6 మిగిలింది, అక్కడ 20 మిగిలింది. నేను ఇప్పుడు మళ్ళీ దీన్ని ఏం చేస్తున్నాను అంటే ఇక్కడ నేను దీన్ని ఒక స్క్వేర్ కానీ క్యూ ఫార్మాట్లే కన్వర్ట్ చేస్తున్నాను, లేకపోతే టేబుల్స్ ఫార్మాట్ నేను కన్వర్ట్ చేస్తున్నాను. ఇప్పుడు 6 అంటే నేను ఇక్కడ ఏమని రాసుకోవచ్చు అంటే నేను ఇక్కడ 6ని ఇలాగ చూసినట్టు 2 స్క్వేర్ ప్లస్ 2 రాసుకోవచ్చు. అలానే 3 స్క్వేర్ మైనస్ 3 అని కూడా ఇక్కడ నేను దీన్ని రాసుకోవచ్చు. అలా నేను 20 ఎలా రాసుకోవచ్చు అంటే ఇక్కడ నేను దీన్ని 4 స్క్వేర్ ప్లస్ 4 అని రాసుకోవచ్చు, లేకపోతే 5 స్క్వేర్ మైనస్ 5 అని కూడా రాసుకోవచ్చు. లేకపోతే టేబుల్స్ ఫార్మాట్లో చూసినట్టయితే, లేకపోతే మల్టిపుల్స్ కానీ లేకపోతే ఫ్యాక్టర్స్ కానీ చూసినట్టయితే నేను 6ని ఎలా రాసుకోవచ్చు అంటే 2 ఇంటూ 3 అని రాసుకోవచ్చు. సో 20 ఎలా రాసుకోవచ్చు అంటే నేను ఇక్కడ 4 ఇంటూ 5 అని కూడా నేను ఇక్కడ రాసుకోవచ్చు. సో నేను దీన్ని ఇన్ని విధాలుగా దీన్ని నేను రాసుకోవచ్చు. అలాగని ఇప్పుడు ఏమంటాడంటే ఇక్కడ 9000 ఎలా వచ్చింది అని అడుగుతున్నాడు. సో నేను ఆల్రెడీ చెప్పినట్టు ముందుగా మొదటిగా నేను ఇక్కడున్న ఈ 2 సున్నాలను తీసేస్తాను. అంటే తీసేసిన అవసరం కూడా లేదు, ఎందుకంటే మనకు ఆల్రెడీ ఇక్కడ చూసాము 2 ఇంటూ 3 6 అన్నప్పుడు 20 ఇంటూ 30 ఏమవుతుందంటే మనకి ఇక్కడ 600 అవుతుంది. అలానే ఇక్కడ నేను 4, 5, 20 అన్నప్పుడు ఇక్కడ ఏమవుతుందంటే 40 ఇంటూ 50 అంటే కూడా నాకు ఇక్కడ ఏమొస్తుందంటే 2000 వస్తుంది. సో ఇక్కడ ఏం చేశాను, నేను ఆ జీరోస్ తీసేసి నేను ఒక కాంప్లెక్స్ అంటే చాలా క్లిష్టంగా ఇచ్చిన ప్రశ్నని నేను సులభకరంగా నేను మార్చుకుంటున్నాను. సో ఇక్కడ ఏమవుతుందంటే ఇక్కడ 90 అన్నప్పుడు నేను దీన్ని ఏం రాసుకోవచ్చు అంటే 9 ఇంటూ 10 అని రాసుకోవచ్చు. లేకపోతే 9000 ఉంది కాబట్టి దీన్ని డైరెక్ట్గా 90 ఇంటూ 100 అని కూడా నేను ఇక్కడ రాసుకోవచ్చు. అలానే ఇక్కడ నేను ఏం రాసుకోవాలి అన్నప్పుడు దీన్ని నేను ఇక్కడ 7 ఇంటూ 8 అని రాసుకోవచ్చు. సో 7 ఇంటూ 8 అని రాసుకున్నప్పుడు నాకు ఇక్కడ 56 వస్తుంది. లేదా 70 ఇంటూ 80 అని రాసుకోండి, మనకు 5600 అనే ఆన్సర్ ఆప్షన్ డి అనేది వస్తుంది. కానీ ఇంతకుముందు చూసినట్టు మనం ఇక్కడ స్క్వేర్ ఫార్మాట్లో కూడా మనం దీన్ని చూసాం కాబట్టి సో దీన్ని కూడా ఒకసారి స్క్వేర్ ఫార్మాట్లో చూద్దాం దీన్ని. సో దీన్ని ఇక్కడ 6ని 2 స్క్వేర్ ప్లస్ 2 అని రాసుకున్నాను, లేదా 3 స్క్వేర్ మైనస్ 3 అని రాసుకున్నాను. అలానే 20ని నేను 4 స్క్వేర్ ప్లస్ 4 అని రాసుకున్నాను. అలాగే దీన్ని నేను 5 స్క్వేర్ మైనస్ 5 అని కూడా నేను ఇక్కడ రాసుకున్నాను. అలానే నేను ఇప్పుడు దీన్ని ఏం రాసుకోవచ్చు అంటే దీనికి నేను ఏం రాసుకోవచ్చు అంటే 9 స్క్వేర్ ప్లస్ 9 అని రాసుకోవచ్చు, లేకపోతే దీన్ని 10 స్క్వేర్ మైనస్ 10 అని కూడా రాసుకోవచ్చు. సో అలానే దీన్ని ఒక నెంబర్ తగ్గించాలి కాబట్టి ఇక్కడ నేను దీన్ని ఇక్కడ ఏమని రాసుకోవచ్చు అంటే 8 స్క్వేర్ మైనస్ 8 అని కూడా రాసుకోవచ్చు. అలానే ఇక్కడ నేను ఒక నెంబర్ తగ్గించాను, ఇక్కడ చూస్తే 3 స్క్వేర్ మైనస్ 3 అన్నాడు, లేదా ఇక్కడ మనము
5 స్క్వేర్ మైనస్ 5 అన్నాడు. సో ఇక్కడ 10 స్క్వేర్ మైనస్ 10 అన్నాడు కాబట్టి నేను ఇక్కడ దీన్ని ఏం రాసుకోవాలి అంటే ఇక్కడ నేను 8 స్క్వేర్ మైనస్ 8 అని కూడా నేను ఇక్కడ రాసుకోవడం జరిగింది. సో ఈ విధంగా అంటే 8 స్క్వేర్ మైనస్ 8 లేదా మనం ప్లస్ పరంగా చూసినప్పుడు కూడా మనం ఇక్కడ 7 స్క్వేర్ ప్లస్ 7 అని కూడా మనం రాసుకోవచ్చు. సో 7 స్క్వేర్ ప్లస్ 7 అని రాసినప్పుడు మనకి ఏమవుతుందంటే ఇక్కడ మనకి 56 వచ్చేదానికి మనకు అవకాశం ఉంటుంది. అంటే నేను ఇక్కడ ఏం చెప్తున్నాను అంటే మనకి ఎగ్జామ్లో ఇన్ని విధాలు మనం చూడాల్సిన అవసరం లేదు. కానీ నేను ఒక ప్రశ్నని ఎన్ని విధాలుగా చేయొచ్చు అంటే ఏదైనా ప్రశ్న తీసుకోండి, మీరు ఆ ప్రశ్నని ఒకదానికంటే ఎక్కువ విధానాలు చేసే అవకాశం ఉంటుంది. సో మనం ఎగ్జామ్కి ప్రాక్టీస్ చేసే సమయంలో మనం ఇచ్చిన ప్రశ్నని దాన్ని ఎన్ని విధాలుగా సాల్వ్ చేయొచ్చో ఆ విధంగా మనం ప్రాక్టీస్ చేసినట్టయితే మనకి ఎగ్జామ్లో చాలా త్వరగా ఐడియా వచ్చేదానికి అవకాశం ఉంటుంది. సో రీజనింగ్లో ఇచ్చిన క్వశ్చన్స్ని చాలా ఫాస్ట్గా అంటే తక్కువ సమయంలో, ఎందుకంటే మనము ఎగ్జామ్లో చాలా తక్కువ టైంలో చేయాల్సి ఉంటుంది. కొన్నిసార్లు 36 సెకండ్ల లోపలే చేయాల్సి ఉంటుంది. ఒకసారి 15 సెకండ్లో చేయొచ్చు, ఇంకో ప్రశ్నని 1 మినిట్లో కూడా చేయొచ్చు. కానీ మనం ఇక్కడ ఏం చేస్తున్నామంటే ఆ ప్రశ్నని తక్కువ టైంలో ఎలా చేయాలి అంటే ఒక 30 సెకండ్ల కన్నా తక్కువ టైంలో ఎలా చేయాలి అనే దానికి ఎన్ని విధాలుగా ప్రాక్టీస్ చేయొచ్చో ఇక్కడ నేను ఒక అవగాహన అనేది నేను ఇక్కడ మీకు కలపడం జరుగుతుంది. ఇప్పుడు మరో ప్రశ్న ఇప్పుడు చూద్దాం. ఈ ప్రశ్నను చూసినట్టయితే సో ఈ ప్రశ్నను చూసినట్టయితే 128 96 అన్నాడు, 244 ఏంటి అన్నాడు. సో మనం ఈ ప్రశ్నను చూసినప్పుడు మనకు 128కి కానీ 96కి కానీ మధ్యలో రెండింటికి సమానంగా ఏదైనా కారణాంకం ఉందా లేకపోతే ఏదైనా ఒక గుణిజం ఉందా అనేది మనం ఇక్కడ మనం చూసుకోవాల్సిన అవసరం ఉంది. లేకపోతే ఎన్ని రెట్లు పెరుగుతుంది లేకపోతే ఎన్ని రెట్లు తగ్గుతుంది, ఎంత యాడ్ చేయాలి, ఎంత సబ్ట్రాక్షన్ చేయాలి, ఇవన్నీ కూడా మనము మైండ్లో పెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇక్కడ చూసినట్టయితే 128 96 అన్నాడు. సో 128 96 అన్నాడు. సో దీన్ని చూస్తే మనము ఏదన్నా ఒక మల్టిప్లికేషన్ ద్వారా అంటే ఏదన్నా ఫ్యాక్టర్ కానీ ఏదన్నా మల్టిపుల్ కానీ చూసుకుంటే దీనికి మనము దీన్ని ఎలా రాసుకోవచ్చు అంటే 32 × 3 అని రాసుకోవచ్చు. దీన్ని ఏమో రాసుకోవచ్చు అంటే ఇక్కడ 32 × 4 అని రాసుకోవచ్చు. అంటే ఇది ఉన్న రేషియో ఏంటి అనగా ఈ మధ్యలో ఉన్న రేషియో ఏంటంటే ఇక్కడ మనకు 4:3 అని నేను ఇక్కడ చెప్పొచ్చు. సో ఇక్కడ రేషియో ఏముందంటే మనకి ఇక్కడ 4:3 రేషియోలో ఉంది. అలానే 244 ఇక్కడ ఎంత అని అడుగుతున్నాడు. సో రేషియో ఏమని చెప్పాను ఇక్కడ నేను రేషియో వచ్చేసి 4:3 అన్నాను. సో ఇది ఎన్ని రెట్లు పెరుగుతుంది ఇక్కడ 224 244కి ఎన్ని రెట్లు పెరుగుతుందంటే మొత్తం నాకు ఇక్కడ ఇంటూ 61 61 రెట్లు పెరిగితే నాకు 244 వచ్చింది. అలానే దీన్ని 3ని కూడా ఇక్కడ ఇంటూ 61 చేసినప్పుడు ఏమొస్తుందంటే మనకి ఇక్కడ 183 అని మనకి ఇక్కడ వస్తుంది. సో ఇది కాకుండా అభ్యర్థులు దీన్ని ఇంకో విధంగా కూడా మనం ఆలోచించవచ్చు. అదేంటంటే ఇక్కడ 128 96 అన్నాడు. సో ఇక్కడ ఈ 128 to 96 ఎలా తీసుకురావాలి అని మనం ఇక్కడ చూసినట్టయితే 128/4 అనుకున్నాను. ఉదాహరణకి నేను 4 అనుకున్నాను. సో 4 అనుకున్నప్పుడు సేమ్ ఇక్కడ రేషియో 4:3 అనే వస్తుంది. ఇక్కడ బై 4 అనుకున్నాను. ఉదాహరణకు నేను ఇక్కడ 4 అనుకున్నప్పుడు లేకపోతే 8 అని కూడా తీసుకోండి, ఏం సమస్య లేదు. మీకు 8 తీసుకున్నప్పుడు మనకి ఆన్సర్ ఇక్కడ అనేది మనకి ఇక్కడ వస్తుంది. సో ఇక్కడ చేసినప్పుడు నాకు ఇక్కడ 32 అవుతుంది. 32 ఎన్నిసార్లు ఉందంటే ఇక్కడ కూడా నేను ఏం చేశానంటే ఇంటూ 3a చేసింది. అంటే ఇక్కడ 4:3 ఫార్మాట్ ఇక్కడ మనం కూడా ఇది కూడా అలానే చేస్తున్నాం. అలానే నేను దీన్ని కూడా డివైడ్ బై 4 చేసినప్పుడు ఏమొస్తుందంటే నాకు ఇక్కడ 61 అని వస్తుంది. సో 61 నేను దీంతో మల్టిప్లైడ్ బై 3తో చేసినట్టు అవుతే నాకు ఏమవుతుందంటే ఇక్కడ నాకు ఆన్సర్ డైరెక్ట్గా 183 వచ్చేదానికి ఇక్కడ నాకు అవకాశం ఉంటుంది. సో ఈ విధంగా మనము ఇలాంటి ప్రశ్నలు సాల్వ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఇప్పుడు మరో ప్రశ్న, ఉదాహరణకి ఈ ప్రశ్న చూద్దాం. సో ఈ ప్రశ్న చూసినట్టయితే 525 అన్నాడు, 315 ఎంత అని అడుగుతున్నాడు. సో ఈ ప్రశ్న మనం దీన్ని కూడా 525 అండ్ 25 మధ్యలో మనకి సంబంధం డైరెక్ట్గా తెలుసు. అంటే నువ్వు ఇక్కడ చిన్న నెంబర్ నుంచి పెద్ద నెంబర్ చూసినట్టయితే మనం ఏం చేయాలని చెప్పాను, దీన్ని మల్టిప్లికేషన్ చేయాలని చెప్పాను. అదే మనం పెద్ద నెంబర్ నుంచి చిన్న నెంబర్ చూసినట్టయితే ఇక్కడ నేను ఏం చేయాలంటే డివిజన్ చేయాలి అని ఇంతకుముందే చెప్పడం జరిగింది. అలానే ఇక్కడ 315 ఇక్కడ ఎంత అన్నాడు. సో ఇక్కడ నుంచి నేను ఇక్కడ ఏం చేయాలి అంటే ఇటు పక్క నుంచి ఇటు నేను చేసేటప్పుడు ఇక్కడ నేను మల్టిప్లికేషన్ చేయాలి. అదే ఇటు పక్క నుంచి ఇటు నేను చేయాలంటే ఇక్కడ నేను ఏం చేయాలి, డివిజన్ చేయాలి. సో మనకి ఎగ్జామ్లో మల్టిప్లికేషన్ అనేది కొంచెం ఈజీగా ఉంటుంది కాబట్టి మనం మల్టిప్లికేషన్ ద్వారా చేద్దాం. సో 25,525 ఎంత అన్నాడు. సో ఎన్ని రెట్లు ఉంటుందంటే ఇంటూ 21 టైమ్స్ అని ఇక్కడ మనం డైరెక్ట్గా రాసుకోవచ్చు. అంటే ఇప్పుడు ఆప్షన్లో చూసినట్టయితే మనం ఇక్కడ డైరెక్ట్గా 15 ఇంటూ 21 టైమ్స్ వచ్చేసి 315 అని మనకి అర్థమైపోతుంది. సో డైరెక్ట్ మనకి ఎగ్జామ్లో ఆప్షన్ బి అని పెట్టుకోవచ్చు. లేకపోతే దాన్ని డివిజన్ చేస్తే మనకి ఆన్సర్ 21 వస్తుంది. అంటే 525/25 వేసుకున్నట్టయితే మనకి ఆన్సర్ ఎంత వస్తుందంటే ఇక్కడ మనకి 21 వస్తుంది.
అలానే 315 బై ఎక్స్ ఈక్వల్ టు అంటే 21 అని కూడా మనం ఇక్కడ చెప్పొచ్చు. సో డైరెక్ట్ మనం ఇక్కడ 15 పెట్టినట్టయితే మనకి ఆన్సర్ ఇక్కడ 21 వచ్చేదానికి అవకాశం చాలా ఈజీగా ఉంటుంది. ఇప్పుడు మరొక ప్రశ్న. ఈ ప్రశ్నను చూసినట్టయితే 72 40 అన్నాడు, అలాగనే 30 ఎంత అని అడుగుతున్నాడు. సో ఈ ప్రశ్నను చూసినట్టయితే ఇప్పుడు నేను ఈ ప్రశ్నలో ఏది కామన్ ఉంది అంటే ఏది కామన్ ఉందో మనం ఇక్కడ చెక్ చేసుకుందాం. ఒకటి వచ్చేసి 72 అన్నాడు, ఇక్కడేమో 72 అన్నాడు, ఇక్కడేమో 40 అన్నాడు. సో 72 ఇక్కడ మనకి 40, అలాగనే 30 ఎంత అని అడుగుతున్నాడు. సో ఇక్కడ మనం డైరెక్ట్గా డిఫరెన్స్ తీసుకున్నట్టయితే అంటే 40కి ఇక్కడ ఎంత పెరుగుతుంది అని చూసుకున్నట్టు ఒకవేళ మనం ఇలా చూసుకున్నట్టయితే, ఎందుకంటే ఇక్కడ 40 ఉంది, ఇక్కడ 72 ఉంది. సో మన డైరెక్ట్ ఎంత పెరిగింది అంటే ఇక్కడ మనము ప్లస్ 32 పెరిగింది అని మనం ఇక్కడ చూసుకోవచ్చు. అలానే ఇక్కడ 30 ఎంత పెరిగింది అని చూసుకుంటే ప్లస్ 32 పెరిగినప్పుడు ఆప్షన్లో 62 అనేది మనకి ఇక్కడ లేదు. అంటే మనకి ఇక్కడ ఇది సింపుల్గా అడిషను సబ్ట్రాక్షను చేస్తే మనకి ఆన్సర్ ఇక్కడ వచ్చే అవకాశం మనకి ఇక్కడ లేదు. ఇంకోటి చూసినట్టు ఇక్కడ మనము ఇక్కడ రెండింటికి అంటే 72కి 40కి ఏదైనా ఒక కారణాంకం కానీ లేకపోతే గుణిజం కానీ చూసుకున్నట్టయితే ఇక్కడ చూడండి 8 అనేది ఉంటుంది. ఇక్కడ 8 ఎన్నిసార్లు పోతుందంటే 8 5 సార్లు పోతుంది. ఇది ఇక్కడ 8 ఎన్నిసార్లు పోతుందంటే 8 9 సార్లు పోతుంది. అంటే ఇక్కడ 8 ఇక్కడ 8 5 సార్లు పోయినప్పుడు 40 వస్తుంది, 8 9 సార్లు పోయినప్పుడు ఇక్కడ 72 రావడం జరిగింది. అలానే ఇక్కడ మనకు తెలుసు ఇక్కడ ఇది 5 అని, ఇక్కడ దీన్ని దేంతో మల్టిప్లై చేస్తే నాకు 30 వస్తుంది అనగా నేను ఇక్కడ 6తో చేసినప్పుడు 6 5లు ఏమైందంటే ఇక్కడ 30 అయింది. అంటే ఇప్పుడు నేను నెక్స్ట్ ఏం చేయాలంటే ఇక్కడ 6 ఇలానే ఉంటుంది. సో 6ని 9తో చేయాలి. 6 ఇంటూ 9 అంటే ఎంత అంటే 54 అని నాకు ఇక్కడ తెలుసు కాబట్టి డైరెక్ట్గా ఆప్షన్ బి 54 అని చేయొచ్చు. సో నేను ఈ ప్రశ్న ఎలా చూశానంటే 72 40 అని చూశాను. 72 40 చూసినప్పుడు నాకు క్లియర్గా అర్థమైందంటే ఇది స్క్వేర్తో రాదు, క్యూబ్తో రాదు, కానీ మధ్యలో తేడా ఏంది, అడిషన్ కానీ సపరేషన్ కానీ ఉంది. సో నేను మొదట అడిషన్తో చేశాను, నాకు కుదరలేదు. సో నేను డైరెక్ట్గా మళ్ళీ దేని చూశానంటే ఇక్కడ నేను కారణాంకం చూశాను. సో కారణాంకం కానీ లేకపోతే దాని మల్టిపుల్ కానీ ఏదో ఒకటి ఇలా చూసినట్టయితే నాకు ఆన్సర్ అనేది వచ్చేదానికి అవకాశం ఉంటుంది. సో అభ్యర్థి ఈ విధంగా అన్ని మెథడ్స్ అంటే ఉన్న ఏమేమి మెథడ్స్ చేసే ఆన్సర్ వస్తుందో మనం ఇక్కడ చూసుకోవాలి. ఇప్పుడు మరో ప్రశ్న. ఈ ప్రశ్న చూద్దాం. 17 60 అన్నాడు, 20 ఏంటి అన్నాడు ఇక్కడ. సో ఇక్కడ నేను ఈ ప్రశ్నను చూసినట్టయితే మొదటగా నేను స్క్వేర్ చేయొచ్చా చూసుకోండి, చెక్ చేయొచ్చా స్క్వేర్తో వస్తుందా అంటే స్క్వేర్తో వచ్చే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది. సో ఇక్కడ 17 అన్నాడు, ఇక్కడ 60 అన్నాడు, 20 ఎంత అన్నాడు కాబట్టి ఇక్కడ స్క్వేర్తో నాకు తక్కువగా అవకాశం ఉంటుంది. అంటే ఇక్కడ నేను 17 60 అనగా నేను 17ని ఎలా రాసుకోవచ్చు అంటే నేను ఇక్కడ 4 స్క్వేర్ ప్లస్ 1 అని కూడా రాసుకోవచ్చు. కానీ దీన్ని మాత్రం ఎలా రాసుకోవాలి అంటే నేను ఇక్కడ చాలా విధాలుగా రాసుకోవచ్చు. అంటే నేను దీన్ని 8 స్క్వేర్ మైనస్ 4 అని రాసుకోవచ్చు, లేకపోతే 4 క్యూబ్ మైనస్ 4 అని కూడా నేను ఇక్కడ రాసుకోవచ్చు. సో ఈ విధంగా ఈ రెండు రాసుకోవచ్చు. కానీ ఇక్కడ 20 ఉంది. సో 20ని ఏ స్క్వేర్ ప్లస్ 1 అని రాస్తాం ఇక్కడ. సో అది మనకి అసాధ్యం, ఇక్కడ మనకి రాయడానికి అది కుదరదు కాబట్టి ఇది స్క్వేర్ ఫార్మాట్లో కానీ లేకపోతే క్యూబ్ ఫార్మాట్లో ఇది ఈ ప్రశ్న లేదు. సో ఇది లేకపోయినప్పుడు మళ్ళీ ఏం చేయాలంటే మనం ఏదైనా కారణాంకం ఉందో లేదో చూసుకోవాలి. ఇక్కడ కారణాంకం కానీ ఎలా చూసుకుంటామంటే 17 అనేది ప్రైమ్ నెంబర్. సో ప్రైమ్ నెంబర్ వల్ల ఈ కారణాంకాలు ఇలాంటివి మనము తీసుకోలేము. సో ఇక్కడ మన కారణాంకాలు అనేవి మనకి ఇక్కడ పనికిరావు. సో మళ్ళీ ఏం చేయాలి అనగా ఇక్కడ 17 ఉంది 60 ఉంది. సో 17 60కి ఎన్ని రెట్లు ఉందో మనం ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి ప్రశ్న చాలా ఈజీగా ఉంటుంది. సో 17 60 అన్నాడు. సో 17 60 ఎలా తీసుకురావాలి, ఎన్ని రెట్లు తీసుకురావాలి అన్నప్పుడు 17 ఇంటూ 3 ప్లస్ 9 చేస్తే నాకు డైరెక్ట్గా 60 వస్తుంది. అలానే 20 ఇంటూ 3 ప్లస్ 9 చేయగా నాకు ఏమొచ్చిందంటే 69 వచ్చింది. ఇక్కడ ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ బి 69. సో అభ్యర్థుల చాలా మెథడ్స్ ఎలా పాసిబుల్ అవుతుంది అనేది అవన్నీ మైండ్లో పెట్టుకొని పోయినట్టయితే మనకి ఎగ్జామ్లో చాలా ఈజీగా ఉంటుంది. ఇప్పుడు మరో ప్రశ్న. ఈ ప్రశ్న చూద్దాం. ఈ ప్రశ్నలో ఏముందంటే ఇక్కడ 123 4 అని అడిగాడు. అలానే 723 ఎంత అని అడుగుతున్నాడు. ఇక్కడ చూసినట్టయితే 123 అనేది చాలా పెద్ద నెంబర్, 4 అనేది చాలా చిన్న నెంబర్. ఇప్పుడు మనం ఒక పెద్ద నెంబర్ నుంచి ఒక చిన్న నెంబర్కి ఎలా తీసుకొని రావాలో, ఎన్ని విధాలుగా తీసుకొని రావచ్చు ఇప్పుడు మనది ఆలోచించాలి. సో ఆల్రెడీ చెప్పినట్టు 123 నుంచి 4 తీసుకురావాలంటే మొదటగా ఏం చేయాలంటే ఇక్కడ నేను డివిజన్ చేయొచ్చు, అది చేయొచ్చు. ఇంకో పద్ధతి ఏంటంటే 120 నుంచి 4 ఎలా తీసుకురావచ్చు అంటే నేను సమ్ ఆఫ్ ద డిజిట్స్ అంటే మొత్తం అంకెల మొత్తం ఎంత ఉందో కూడా అంటే అంకెల మొత్తం ఎంత కూడా కనుక్కున్నట్టయితే నేను తక్కువగా అంటే 4 వచ్చేదానికి అవకాశం ఉంటుంది. సో మొదటగా నేను అంకెల మొత్తం తీసుకొని నేను ఇక్కడ ట్రై చేస్తాను. ఇక్కడ అంకెల మొత్తం ఎంత అంటే 1 + 2 + 3 అనగా నాకు ఇక్కడ వచ్చిందంటే 6 వచ్చింది. 6లోంచి నేను మళ్ళీ 2 తీసేస్తే నాకు ఎంత వచ్చిందంటే ఇక్కడ 4 వచ్చింది. అదేవిధంగా 726 ఉంది. అంటే దీన్ని నేను 7 + 2 + 6 అని రాస్తాను. సో నేను 7 + 2 + 6 అనగా నాకు ఎంత వచ్చిందంటే
15 వచ్చింది. 15 నుంచి 2 చేస్తే నాకు ఎంత వచ్చింది? 13 వచ్చింది. కానీ 13 అనేది ఇక్కడ ఆప్షన్‌లో లేదు. అంటే ఇక్కడ మనము సమ్ ఆఫ్ డిజిట్స్ అంటే అంకెల మొత్తాన్ని చూసి నాకు ఇక్కడ ఆన్సర్ రావట్లేదు. సో అంకెల మొత్తాన్ని కూడా రావట్లేదు. అంటే నేను ఇంకా నెక్స్ట్ ఏం తీసుకోవాలంటే నెక్స్ట్ నేను ఇక్కడ డివిజన్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. కానీ ఇక్కడ డివిజన్ ఎలా తీసుకుంటాను? 103 ఉంది, అక్కడ 3 నెంబర్ ఉంది, 3 అంకె ఉంది. సో ఎలా తీసుకుంటాను అంటే ఈ 123ని మనం ఎలా విభజించాలంటే 12/3 అని డైరెక్ట్గా రాసుకున్నట్టు మరి డైరెక్ట్గా ఏమవుతుందంటే 4 అని వస్తుంది డైరెక్ట్గా. సో మనము అంకెల మొత్తం అంటే సమ్ ఆఫ్ ద డిజిట్స్ ఇచ్చినప్పుడు మనకి 4 అయితే ఎలా వచ్చిందో అలానే ఇక్కడ 12/3 అని చెప్పి నాకు ఇమీడియట్గా 4 అని వచ్చింది. అలానే 72/6 ఎంత అని చూసినట్టయితే నాకు ఇక్కడ 12 అని ఇమీడియట్గా వస్తుంది. సో అప్పుడు నాకు ఆన్సర్ ఏమవుతుందంటే ఇక్కడ నాకు ఆన్సర్ డి అనేది ఇక్కడ నాకు అవుతుంది. సో అలాగా ఈ ప్రశ్న చూద్దాం. సో ఈ ప్రశ్నలో వచ్చేసి నాకు 423 657 అన్నాడు. సో ఇక్కడ మనము 423 657 మధ్యలో ఎలాంటి సంబంధం ఎస్టాబ్లిష్ చేయొచ్చు అంటే మొదటిగా చూడాల్సింది స్క్వేర్స్ చెక్ చేస్తాము. ఎందుకంటే నెంబర్ చాలా పెద్దగా ఉంది కాబట్టి, అంటే 423 అనే పెద్ద నెంబర్ ఉంది కాబట్టి నెంబర్ పెద్దగా ఉంది. సో ఒకసారి స్క్వేర్స్ క్యూబ్స్ చేద్దాం. సో ఇక్కడ స్క్వేర్ చూస్తే ఇక్కడ నాకు 20 స్క్వేర్ వస్తుంది, ఇక్కడ నాకు 25 స్క్వేర్ దాకా వస్తుంది. సో క్యూబ్స్ చూద్దాం. సో క్యూబ్స్ ఏమైనా దగ్గరగా ఉందో లేదో చూసుకుందాము. సో క్యూబ్స్ కూడా ఇక్కడ నాకు కొంచెం దగ్గరగా అన్నట్టు నాకు ఏం ఇక్కడ అనిపించట్లేదు. సో నాకు స్క్వేర్స్ క్యూబ్స్ దగ్గరగా అనిపించట్లేదు కాబట్టి నేను ఏంటంటే మధ్యలో ఉన్న తేడా ఎంత అని గమనిస్తాను. సో మధ్యలో ఉన్న తేడా గమనించినైతే నాకు ఇక్కడ 7 ఉంది, ఇక్కడ 3 ఉంది, అంటే నేను ఇక్కడ ఏం చేయాలి? 4 యాడ్ చేయాలి. ఇక్కడ 2 ఉంది, ఇక్కడేమో 5 ఉంది, అంటే నేను ఎంత యాడ్ చేయాలి? 3 యాడ్ చేయాలి. ఇక్కడ 4 ఉంది, ఇక్కడ 6 ఉంది, అంటే నేను ఇప్పుడు ఎంత యాడ్ చేయాలి? 2 యాడ్ చేయాలి. అంటే నేను మొత్తం ఎంత యాడ్ చేయాలంటే 234 యాడ్ చేసినప్పుడు ఏమవుతుందంటే నాకు ఇక్కడ 7 వస్తుంది, ఇక్కడేమో 5 వస్తుంది, ఇక్కడేమో 6 వస్తుంది. సో ఇది సింపుల్గా అడిషన్ చేయడం ద్వారా నాకు ఈ ఆన్సర్ అనేది ఇక్కడ నాకు వచ్చింది. అలానే 534 ఉంది. సో 530కి ఎంత యాడ్ చేయాలని చెప్పాను? ప్లస్ 234 యాడ్ చేసినట్లయితే మనకి ఇక్కడ 8 వస్తుంది, ఇక్కడ 6 వస్తుంది, ఇక్కడ నాకు 7 అనేది వస్తుంది. సో నాకు 768 అని నాకు ఆన్సర్ ఇమీడియట్గా వస్తుంది. ఇప్పుడు మరోలాంటి కోడింగ్ అండ్ మరోలాంటి అనాలజీ. సో ఇప్పుడు దాకా మనం చేసింది నెంబర్ అనాలజీ. సో ఈ నెంబర్ అనాలజీలో మనం చేసింది ఏమేం చేసామంటే చాలా ప్రశ్నలు చూసాము, వాటి ఉదాహరణ, ప్రశ్నల శైలి ఎలా ఉంటుంది, వాటిని మనం ఎలా చూడాలి. సో మొదటిగా వాటిని స్క్వేర్స్ చేయొచ్చా, లేకపోతే వర్గములు చేస్తే వస్తుందా, లేకపోతే క్యూబ్స్ లేకపోతే గణాలు చేస్తే వస్తుందా, లేకపోతే ఫ్యాక్టర్సా, లేకపోతే మల్టిపుల్సా, లేకపోతే సమ్ ఆఫ్ ద డిజిట్స్ అంటే మొత్తం అంకెల మొత్తం కానీ, లేకపోతే మల్టిప్లికేషన్ ఆఫ్ డిజిట్స్ అని కానీ, లేకపోతే మల్టిప్లికేషన్ చేస్తే వస్తుందా, లేకపోతే సబ్ట్రాక్షన్ చేస్తే వస్తుందా, లేకపోతే అడిషన్ చేస్తే వస్తుందని, ఇలా ఒక అభ్యర్థి ఇలాంటి విషయాలన్నీ మైండ్లో పెట్టుకొని వెళ్ళినట్టయితే మనకు అనాలజీ నెంబర్ అనాలజీ అనేది చాలా సులువుగా చేయొచ్చు. ఇప్పుడు అనాలజీలో మరొక టైప్ 2 లేకపోతే ఇంకొక టైప్ వచ్చేసి మనకి ఇక్కడ లెటర్ అనాలజీ అని చెప్పాను. సో ఇది లెటర్ అనాలజీ. సో లెటర్ అనాలజీ అంటే మీకు ముందే చెప్పాను, ఇది కోడింగ్ డీకోడింగ్ బాగా వచ్చినట్టయితే, కోడింగ్ డీకోడింగ్ మీద మంచి గ్రిప్ మంచి పట్టు ఉన్నట్టయితే మనకి లెటర్ అండ్ అనాలజీ కూడా మనకు చాలా ఈజీగా అయిపోతుంది. ఇక్కడ వచ్చిన ప్రశ్నలు వచ్చేసి మనకి ఇక్కడ ABZ అన్నాడు, సో BDX అన్నాడు. సో ఈ రెండింటి మధ్యలో వచ్చిన రిలేషన్ ఎస్టాబ్లిష్ చేయమన్నాడు. సో ఈ రెండింటి మధ్యలో రిలేషన్ ఎలా చేయాలి అంటే A నుంచి B ఎంత పెరుగుతుందంటే ఇక్కడ +1 పెరుగుతుందని చెప్పొచ్చు, B నుంచి Dకి ఎంత అంటే +2 అనొచ్చు, Z నుంచి X ఎంత అంటే ఇక్కడ నేను -2 అని కూడా అనొచ్చు, ఎందుకంటే Z 26 X 24. అలానే CFV అన్నారు. సో CFV అని కూడా ఇచ్చాడు. సో CFV చూసినట్టయితే మనకి ఇక్కడ Cకి మనం ఏం చేయాలంటే +1 చేయాలి. +1 చేసినప్పుడు ఇక్కడ ఏమవుతుందంటే D వస్తుంది. సో ఇక్కడ మనకి +2 చేసినట్టు ఇక్కడ H వస్తుంది, V -2 చేసినట్టు మనకి ఇక్కడ T వస్తుంది. సో డైరెక్ట్గా నాకు DHT అని చెప్పొచ్చు. సో ఇది కోడింగ్ అండ్ డీకోడింగ్ లాంటి ప్రశ్న అలానే ఉంటుంది. ఇప్పుడు మరో ప్రశ్న. ఇప్పుడు ఈ ప్రశ్న చూసినట్టయితే మనకి BCDE అన్నాడు, ఇక్కడ VWXY అన్నాడు. సో మనం మొత్తం ఆల్ఫాబెట్స్ 26 ఇంగ్లీష్లోనే 26 ఆల్ఫాబెట్స్ చూసుకున్నట్టయితే ఇక్కడ ABCD ఎక్కడ ఉంటాయంటే మొదట్లో ఉంటాయి, XYZ ఎలా ఉంటాయంటే మనకి ఇక్కడ లాస్ట్లో ఉంటాయి. సో ABCD మొదట్లో ఉంటాయి, XYZ లాస్ట్లో ఉంటాయి. సో ఇది కోడింగ్ అండ్ డీకోడింగ్ దీన్ని ఏమంటారు అంటే దీన్ని ఆపోజిట్ కోడింగ్ అంటారు. సో దీన్ని కోడింగ్ అండ్ డీకోడింగ్ ఏమంటారు అంటే దీన్ని ఆపోజిట్ కోడింగ్ అని కూడా అవ్వచ్చు. అంటే ఆపోజిట్ కోడింగ్ అంటే ఇక్కడ ఏకి ఆపోజిట్ Z అని, Bకి ఆపోజిట్ Y అని, Cకి ఆపోజిట్ X అని కూడా అనవచ్చు. సో మనకి ఈ ప్రశ్న చూసినట్టే మనకి ఏం గుర్తు రావాలంటే ఇది ఆపోజిట్ కోడింగ్ అలా ఉంది ప్రశ్న అని మనకి ఇక్కడ చూసుకోవాలి. సో చూసుకున్నట్టయితే ఇక్కడ మనము సో BCDE అన్నాడు, ఇక్కడేమో మనకి VWXY అన్నాడు. సో ఇది ముందే చెప్పాను, ABCDలు ముందు ఉంటాయి, XYZ లాస్ట్లో ఉంటుంది. సో కొన్ని ముందు ఉంటాయి, లాస్ట్లో ఉంటాయి కాబట్టి మనకి ఇది ఆపోజిట్ కోడింగ్ అని మనకి ఇది అర్థం కావాలి. సో ఇది చూసినప్పుడు ఈకి ఆపోజిట్ ఏమవుతుందంటే V అవుతుంది అనమాట. సో Dకి ఆపోజిట్ ఏమవుతుందంటే W అవుతుంది. అలానే Cకి ఆపోజిట్ ఏమవుతుందంటే X అవుతుంది.
సో బీకి ఆపోజిట్ ఏమవుతుందంటే వై అవుతుంది. సో ఇది మనకి ఆపోజిట్ కోడింగ్, అంటే బీకి ఆపోజిట్ వై, సికి ఆపోజిట్ ఎక్స్, డీకి ఆపోజిట్ డబ్ల్యూ, ఈకి ఆపోజిట్ వి. కానీ ఇక్కడ ఏం చేస్తాడంటే ఇది 2 లేయర్ల ప్రశ్న. అంటే దీంట్లో 2 లేయర్లు ఏంటంటే మొదటిగా వాడు ఏం చేస్తాడంటే దీన్ని ఆపోజిట్ చేశాడు, అంటే దీన్ని ఏం చేశాడంటే ఆపోజిట్ చేశాడు. తర్వాత ఏం చేశాడంటే మళ్ళీ దాన్ని రివర్స్ చేశాడు. సో ఇతను ఇక్కడ 2 విధాలుగా చేశాడు. ఒకటేమో ఆపోజిట్ చేశాడు, మళ్ళీ దీన్ని రివర్స్ చేశాడు. అంటే దీన్ని 2 అంచెల ప్రశ్నగా మనం దీన్ని విడదీసుకోవచ్చు. అలానే దీన్ని FGHI ఏమొస్తుందో చూడాలి. సో ఎఫ్కి ఆపోజిట్ ఏంటంటే యూ అనుకోవచ్చు, జీకి ఆపోజిట్ వచ్చేసి టీ, హెచ్కి ఆపోజిట్ ఎస్, ఐకి ఆపోజిట్ ఆర్. సో మళ్ళీ దీన్ని ఏం చేయాలి నేను మొత్తం అంటే నేను మళ్ళీ దీన్ని రివర్స్ చేయాలి అన్నాను. సో నాకు రివర్స్ చేసినప్పుడు ఏమొస్తుందంటే ఇక్కడ దీన్ని RSTU అని వస్తుంది. సో RSTU అనేది మనకి ఇక్కడ డి ఆప్షన్లో ఉంది. సో ఇది ఆపోజిట్ కోడింగ్ అని మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. ఉదాహరణకి ఈ ప్రశ్న చూద్దాం. సో ఈ ప్రశ్న చూసినట్టయితే మనకి ఏది మైండ్లో రావాలి, ఈ ప్రశ్న చూసినప్పుడే నాకు ఎలా ఆలోచించాలి అనేది మనకి ఇక్కడ చాలా ఇంపార్టెంట్. ఇక్కడ చూసినట్టయితే RID అని ఇచ్చాడు, ఇక్కడ LNBE అన్నాడు. సో ఇది చూసినప్పుడు ఆర్కు ఎల్కి మధ్యలో ఉన్న గ్యాప్ ఎంత, అంటే ఎంత పెరుగుతుంది ఎంత తగ్గుతుంది అనేది మనం చూసుకోవాల్సిన అవసరం ఉంది. సో నాకు తెలుసు ఆర్కి ఎల్కి మధ్యలో గ్యాప్ ఎంత అంటే ఇక్కడ వచ్చేసి నేను -6 అంటే -6 అంటే 6 తగ్గింది అని నేను ఇక్కడ చెప్పచ్చు. సో I నుంచి N అంటే ఇక్కడ I అంటే N ఇక్కడ పెరిగింది, ఎంత పెరిగిందంటే ఇక్కడ 5 పెరిగింది అని చెప్పచ్చు. సో DB అంటే కూడా నాకు తగ్గింది, ఎంత తగ్గిందంటే -2 తగ్గింది. సో ఈ యాజ్ ఇట్ ఈస్ చేంజ్ ఏం లేదు కాబట్టి ఇక్కడ 0 అంటే మార్పు ఏమీ లేదు అన్నాను. అలానే హెల్ప్ అన్నారు. సో HELP అని అడిగాడు. సో నేను హెచ్ని -6 చేసినతో నాకేమొచ్చంటే B వస్తుంది. సో H మైనస్, అలానే ఈ చేయాలంటే +5 చేయాలి. సో ఈ +5 ఏమవుతుందంటే నాకు ఇక్కడ J అవుతుంది. అలానే L-2 అన్నాడు. సో L-2 అంటే కూడా నాకు ఏమవుతుందంటే J అవుతుంది. Pకి ఎలాంటి చేంజ్ లేదు కాబట్టి P యాస్టీస్ తీసుకొచ్చినట్లయితే మనకు BJJP అని ఆన్సర్ వస్తుంది. సో ఇక్కడ నేను ఎలా చేస్తాను అంటే ఇంతకుముందు చూసాము ఆపోజిట్ కోడింగ్, ఇప్పుడు చూసాను ఏంటంటే ఎంత పెరుగుతుంది ఎంత తగ్గుతుంది అని. అది మనం ఎలా ఆలోచించాలంటే అది ప్రశ్నను చూసి ఎలా ఆలోచించాలి అనేది అది కొంచెం ప్రాక్టీస్ చేయడం ద్వారా, ఇంకా లేకపోతే రకరకాలైన ప్రశ్నలు చూడడం ద్వారా అలా అవగాహన చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఉదాహరణకు ఈ ప్రశ్న చూద్దాం. ఈ ప్రశ్నలో లాకర్ అని ఉంది, అంటే లాకర్ LOCKER అంటే ఉన్న మొత్తము ఎన్ని ఆల్ఫాబెట్స్ ఉన్నాయి, ఎన్ని లెటర్స్ ఉన్నాయి అంటే ఇక్కడ నాకు మొత్తం 6 లెటర్స్ ఉన్నాయి. కానీ ఒకసారి దాని పక్కన ఉన్న అంటే లాకర్కి దీని మధ్యలో ఉన్న రిలేషన్షిప్ మనం ఎస్టాబ్లిష్ చేయాలి, ఉన్న రిలేషన్షిప్ మీద కనుక్కోవాలి. ఇక్కడ లాకర్లో ఏమో 6 లెటర్లు ఉన్నాయి, కానీ ఇక్కడ చూస్తే ఏమో చాలా ఎక్కువగా ఉన్నాయి. అంటే చాలా ఎక్కువ అంటే ఎన్ని ఉన్నాయి చూద్దాం. ఇక్కడ అంటే ఇక్కడ దాదాపు మనకి 12 లెటర్లు ఉన్నాయి. అంటే KM NP BD JL DF QS అనేవి నాకు ఇక్కడ చాలా అక్షరాలు ఉన్నాయి. సో ఇక్కడ ఉన్నది 6, ఇక్కడేమో 12 ఉన్నాయి. సో 6 ఇక్కడ 12. సో ఏ విధంగా అయితే నాకు 6, 12 వస్తుందో మనము అభ్యర్థి ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఇక్కడ చూసినట్టయితే ఇక్కడ K ఉంది, ఇక్కడ M ఉంది. అంటే ఇక్కడ KM అంటే మధ్యలో ఉండాలంటే ఇక్కడ నాకు L ఉండాలి. సో ఇక్కడ N ఉంది, ఇక్కడ O ఉంది. అంటే ఇక్కడ మధ్యలో ఉండాలి, ఇక్కడ O ఉండాలి. ఇక్కడ B ఉంది, ఇక్కడ D ఉంది. అంటే మధ్యలో ఉండాలంటే C ఉండాలి. ఇక్కడ J ఉంది, ఇక్కడ L ఉంది. అంటే ఇక్కడ ఉండాలి K ఉండాలి. ఇక్కడ D ఉంది, ఇక్కడ F ఉంది. అంటే ఇక్కడ ఉండాలి E ఉండాలి. ఇక్కడ Q ఉంది, ఇక్కడ S ఉంది, ఇక్కడ R ఉండాలి. అంటే ఏం చేశారంటే ఈ ప్రశ్నలో ఇచ్చిన లెటర్కి పక్కల అంటే ఎడమవైపు కానీ కుడివైపు కానీ ఏమేమి అక్షరాలు ఉన్నాయో ఆ అక్షరాలను తీసుకొచ్చి అమర్చడం అనమాట. అలానే ఇప్పుడు నాకు లెఫ్ట్ అని ఉంది, అంటే LEFT లెఫ్ట్ అని ఉంది. సో LEFTలో నాకు Lకి అటు ఇటు ఉండే అక్షరాలు నేను చూసుకోవాలి. సో Lకి అటు ఇటు ఉండే అక్షరాలు వచ్చేసి K1 M1, అలానే ఈకి అటు ఇటు ఉన్న అక్షరాలు ఏమంటే ఇది D అని F అని కూడా అనుకోవచ్చు. అలానే Fకి అటు ఇటు ఉండేటి ఏమనగా E మరియు G అని, అలానే Tకి అటు ఇటు ఉండగా ఏమేమి అనగా S మరియు U అని చూసుకోవచ్చు. సో ఇది చేసినప్పుడు ఏంటంటే మనకి ఇక్కడ KMDFEGSU అని డైరెక్ట్గా ఆప్షన్ B వచ్చింది. సో ఇక్కడ మనకి క్లూ ఏంటంటే ఇక్కడేమో 6 అక్షరాలు ఉన్నాయి, అక్కడేమో 12 అక్షరాలు ఉన్నాయి. సో 6 నుంచి 12కి ఏ విధంగా తీసుకెళ్ళాలి అనే విధంగానే అభ్యర్థి ఇక్కడ ఆలోచించాలి. ఇప్పుడు సో W అనేది ఎక్కడ ఉంటుంది, లాస్ట్లో ఉంటుంది. సో D అనేది ఇక్కడ మనకి ఫ్రంట్ ఉంది, అంటే Y అనేది మనకి లాస్ట్లో ఉంటుంది. ఇక్కడేమో B అనేది మొదటగా ఉంటుంది. ఇక్కడ W అనేది లాస్ట్లో ఉంటుంది. ఏదైనా ఇక్కడ D అన్నాడు కాబట్టి D అనేది మనకి ఇక్కడ మొదట్లో ఉంటుంది. అలానే ఇక్కడ U అనేది లాస్ట్లో ఉంటుంది. ఇక్కడ F అనేది మళ్ళీ మొదటిగా ఉంటుంది. సో S ఇక్కడ వచ్చేసి మనకి H ఉంది. సో ఇలా ఫస్ట్లో లాస్ట్లో చూసినట్టయితే అంటే కొన్ని అక్షరాలు మొదట్లో ఉన్నాయి, కొన్ని అక్షరాలు లాస్ట్లో ఉన్నాయి కాబట్టి ఇలా చూసినట్టయితే మనకు ఆపోజిట్ కోడింగ్ అని మనకి ఇక్కడ గుర్తు రావాలి. సో ఆపోజిట్ కోడింగ్ అనగా ఏమనగా వైకి ఆపోజిట్ వచ్చేసి B, Wకి ఆపోజిట్ వచ్చేసి D, Uకి ఆపోజిట్ వచ్చేసి F, Sకి ఆపోజిట్ వచ్చేసి H. సో మనకి ఇది డైరెక్ట్గా ఆపోజిట్ కోడింగ్లో
ఫార్మాట్లో ఉంది. సో మనం డైరెక్ట్గా దీన్ని ఆన్సర్ తీసుకురావచ్చు. అలానే డైరెక్ట్గా మనం ఇంకా అభ్యర్థులు ఏం చేయాలంటే పరీక్షలో డైరెక్ట్గా డబ్ల్యూ ఆపోజిట్ ఏంది అని డైరెక్ట్ ఎగ్జామ్లోనే పక్కన రాసుకుండా మెంటల్ క్యాలిక్యులేషన్ చేసుకొని ఆన్సర్ తీసుకొని రావాల్సిన అవసరం ఉంది. సో డబ్ల్యూ ఆపోజిట్ ఏమవుతుందంటే డి అవుతుంది, యూకే ఆపోజిట్ వచ్చేసి మనకు ఎఫ్ అవుతుంది, ఎస్కే ఆపోజిట్ హెచ్ అవుతుంది, ఏడిసిబి అన్నాడు. సో దీన్ని కేఎన్ఎంఎల్గా ఎలా రాసుకోవాలని అడుగుతున్నాడు. సో ఈ ప్రశ్నను కూడా ఎన్ని విధాలుగా చూడవచ్చు, ఎన్ని విధాలుగా చేయొచ్చు కూడా ఇప్పుడు చూద్దాం. సో ఇక్కడ ఏమన్నాడంటే కేఎన్ఎంఎల్ అన్నాడు. సో ఏ నుంచి కే ఎంత పెరుగుతుందంటే 10 పెరుగుతుంది అని చెప్పొచ్చు. డి నుంచి ఎన్ ఎంత పెరుగుతుందంటే ఇక్కడ మనం 10 పెరుగుతుంది అని చెప్పొచ్చు. సి నుంచి ఎం ఎంత పెరుగుతుందంటే కూడా నాకు 10 పెరుగుతుంది అని చెప్పొచ్చు. బి నుంచి ఎల్వి ఎంత పెరుగుతుందంటే కూడా నాకు 10 పెరుగుతుంది అని చెప్పొచ్చు. ఇప్పుడు ఇదే ఫార్మాట్లో రాసినట్టయితే అంటే కే ప్లస్ 10 అని రాసినట్టయితే నాకు కే 11 అని తెలుసు, 10 + 10 యాడ్ చేసినప్పుడు నాకు ఏమవుతుందంటే 21 అవుతుంది అని యూ అని వస్తుంది. కానీ ఇక్కడ యూ అనే ఆప్షన్ ఇక్కడ లేదు. సో ఇక్కడ యూ అనే ఆప్షన్ ఇక్కడ మనకి లేదు అంటే ఇది ఈ ఫార్మాట్లో ఫాలో అవ్వట్లేదు. మరి ఫార్మాట్ ఏంటి అనగా ఇప్పుడు మనం చూస్తే ఇక్కడ మళ్ళీ ఇక్కడ అక్షరాలు చూడండి, అక్షరాలు ఎంత దూరంలో ఉన్నాయో మనం ఇక్కడ గమనించండి. ఇక్కడ అక్షరాలు వచ్చేసి ఏడిసిబి అని ఉన్నాయి. సో ఇప్పుడు ఏకి డికి మధ్యలో ఉన్న గ్యాప్ ఎంతో మనం ఇక్కడ చెక్ చేసుకోవాలి. సో ఏకి డికి ఉన్న మధ్యలో గ్యాప్ ఎంత అంటే మనకి ఇక్కడ 3 అని చెప్పచ్చు. అలానే డికి సికి మధ్యలో ఉన్న గ్యాప్ ఎంత అంటే ఇక్కడ -1 ఎంత తగ్గుతుంది కాబట్టి. సో ఏ నుంచి డికి ఇక్కడ పెరుగుతుంది కాబట్టి +3 అనుకోవచ్చు. అదే డి నుంచి సి తగ్గుతుంది కాబట్టి -1 అనుకోవచ్చు. సి నుంచి బి కూడా తగ్గుతుంది కాబట్టి ఇక్కడ నేను దీన్ని -1 అనుకోవచ్చు. అంటే ఫార్మాట్ ఎలా ఉందంటే +3 -1 -1 అని ఉంది. అలానే ఇప్పుడు కే నుంచి ఎన్ చూద్దాము. సో కే నుంచి ఎన్ ఎంత పెరుగుతుందంటే నాకు ఇక్కడ +3 పెరుగుతుంది. సో ఎన్ నుంచి ఎం ఎంత తగ్గుతుందంటే -1 తగ్గుతుంది. ఎం నుంచి ఎలా తగ్గుతుందంటే -1 తగ్గుతుంది. అంటే ఫార్మాట్ ఇక్కడ వచ్చేసి +3 -1 -1. అలానే ఇక్కడ ఈహెచ్జిఎఫ్ కూడా చూసుకున్నట్టయితే ఈ నుంచి హెచ్ ఎంత పెరుగుతుందంటే +3 పెరుగుతుంది, హెచ్ నుంచి జీ వచ్చేసి -1 పెరుగుతుంది, జీ నుంచి ఎఫ్ కూడా ఇక్కడ మనకి -1 పెరుగుతుంది. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఆప్షన్స్ చెక్ చేసుకోవాలి. అంటే ఇప్పుడు ఆప్షన్స్లో ఏ ఆప్షన్ +3 -1 ఫార్మాట్లో ఉందో మనం ఇక్కడ చూసుకోవాలి. సో ఇలా చూసినట్టయితే డి నుంచి జీ ఎంత పెరుగుతుందంటే ఇక్కడ మనకి +3 పెరుగుతుంది. సో జీ నుంచి ఎఫ్ ఎంత తగ్గుతుందంటే -1 తగ్గుతుంది. అలానే ఎఫ్ నుంచి ఎంత తగ్గుతుందంటే ఇక్కడ మనకి -1 తగ్గుతుంది. కాబట్టి మనం డైరెక్ట్గా ఆన్సరు ఏ అని కూడా మనం పెట్టుకోవచ్చు. సో ఈ విధంగా ఒక ఇచ్చిన ప్రశ్నని 2 విధాలకు కూడా అడిగే అవకాశం ఉంది. సో మనం మొదటిగా చూసినప్పుడు ఏమో +10 ఫార్మాట్లో ఉంది, ఇప్పుడేమో +3 -1 ఫార్మాట్లో ఉంది. అలానే ఇప్పుడు మరొక ప్రశ్న. సో ఈ ప్రశ్న చూసినట్టయితే మనకి ఇక్కడ BCDF అన్నాడు, అలానే GHIK అన్నాడు. సో LMNP ఎంత అని అడుగుతున్నాడు. సో మనం ఇది చూసుకున్నట్టయితే ఇక్కడ మనము దీన్ని 2 విధాలుగా చేయొచ్చు. మొదటిగా బీకి జీకి మధ్యలో తేడా ఎంత ఉంది అన్నప్పుడు బీకి జీకి మధ్యలో తేడా వచ్చేసి మనకు 5 ఉంది అని చెప్పొచ్చు. సో ఇక్కడ మనం దీన్ని +5 అని రాసుకోవచ్చు. సి నుంచి హెచ్ మధ్యలో చేంజ్ ఎంత అంటే దీన్ని కూడా +5 అని రాసుకోవచ్చు. డి నుంచి ఐ ఎంత చేంజ్ అంటే ఇక్కడ మనం +5 అని రాసుకోవచ్చు. ఎఫ్ నుంచి హెచ్ ఎంత అంటే కూడా మనకి +5 అని రాసుకోవచ్చు. సో డైరెక్ట్గా మనం ఇది అప్లై చేసినట్టయితే అంటే ఈ కోడెడ్ ప్యాటర్న్ అప్లై చేసినట్టయితే L+5 ఎంత అంటే నాకు ఇక్కడ Q అని వస్తుంది, M+5 ఎంత అంటే R అని వస్తుంది, N+5 ఎంత అంటే S వస్తుంది, సో P+5 ఎంత అంటే నాకు ఇక్కడ U వస్తుంది. సో QRSU అని నాకు ఇక్కడ రావడం జరిగింది. మీరు ఇంకో చూసినట్టయితే ఈ ప్రశ్నని ఇంకో ఫార్మాట్ ఎలా చేయొచ్చు అనగా మధ్యలో డిఫరెన్స్ కూడా తీసుకొని మనం ఈ ప్రశ్న చేయొచ్చు. ఎలా అంటే బీకి సికి ఉన్న తేడా ఎంత అంటే +1 అని, సికి డికి తేడా ఎంత అంటే +1 అని, డికి ఎఫ్కి తేడా అంటే +2 అని ఉంది. అలానే జీకి హెచ్కి ఉన్న తేడా ఏంటంటే ఇక్కడ +1 అని, హెచ్కి ఐకి ఉన్న తేడా +1 అని, ఐకి కేకి ఉన్న తేడా వచ్చేసి +2 అని ఇక్కడ నేను రాసుకోవచ్చు. అలానే ఎల్కి ఎంకి ఉన్న తేడా ఎంత అంటే మళ్ళీ +1 అని, ఎంకి ఎన్కి ఉన్న తేడా కూడా +1 అని, ఎన్కి పీకి తేడా ఎంత అంటే +2 అని. సో అంటే మనం ఇక్కడ ఆప్షన్స్లో +1 +1 +2 అనే ఫార్మాట్ ఏది ఫాలో అవుతుంది అని చెక్ చేసుకోవడం మనకి ఆన్సర్ అనేది డైరెక్ట్గా వస్తుంది. సో ఈ విధంగా చూసినట్టు ఇక్కడ మనకి Q కూడా +1 అవుతుంది, R నుంచి S కూడా +1 అవుతుంది, S నుంచి U కూడా +2 అనేది మనకి ఇక్కడ ఆన్సర్ అవుతుంది. సో ఏ విధంగా చూసినా కూడా మనకి ఇక్కడ QRSU అనేది మాత్రం ఇక్కడ మనకి ఆన్సర్ అనేది మనకి ఇక్కడ వస్తుంది. అలానే ఇప్పుడు ఈ ప్రశ్న చూద్దాం. ఈ ప్రశ్న చూసినట్టయితే ICR అన్నాడు, DP ఎంత అని అడుగుతున్నాడు. సో ICR అనగా ఇక్కడ మనకి ఇక్కడ IC అనేది ఇక్కడ లెటర్లో ఉంది, R అనేది ఇక్కడ నెంబర్లో ఉంది. సో ఇక్కడేమో లెటర్లు ఉన్నాయి, ఇక్కడేమో నెంబర్ ఉంది. సో ఇక్కడ లెటర్లు నెంబర్లు కన్వర్ట్ చేయాలంటే మొదటిగా మనం చేయాల్సిన పని ఏంటంటే ఇక్కడ లెటర్స్ని నెంబర్స్లే కన్వర్ట్ చేయాలి.
సో అంటే ఇప్పుడు ఐ కోడింగ్ అండ్ డీకోడింగ్ కాన్సెప్ట్ అనేది మళ్ళీ ఇక్కడ మనకి యూజ్ అవుతుంది. సో ఇక్కడ ఐ అంటే మనకి 9 అని తెలుసు, సి అంటే ఇక్కడ నాకు 3 అని తెలుసు. ఇక్కడ నేను ఆర్ తీసుకురావాలంటే నేను ఆర్ని దీన్ని 2 విధాలుగా తీసుకొని రావచ్చు. అది ఎలా అంటే 9 - 3 అంటే 6 అని రాయొచ్చు, లేకపోతే 9 + 3/2 అని కూడా నేను ఇక్కడ 6 అని రాయొచ్చు. అలానే డిపి ఎంత అని అడుగుతున్నాడు. సో డిపి ఎంత అన్నప్పుడు ఇక్కడ నేను ఏం చేయాలంటే డి మైనస్ పి అని రాసినప్పుడు నాకు ఇక్కడ 12 అని వస్తుంది. లేకపోతే ఎందుకంటే డి వచ్చేసి 4 అని తెలుసు, పి అనేది 16 అని తెలుసు. అంటే 4 - 16 అని చేసినప్పుడు ఇక్కడ మనకి ఏంటంటే 12 వచ్చేదానికి అవకాశం ఉంటుంది. అలానే 4 + 16/2 చేసినప్పుడు నాకు ఏంటంటే 20/2 అని చేసినప్పుడు నాకు ఇక్కడ ఆన్సర్ 10 అనే ఒక అవకాశం ఉంటుంది.